గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడేమో జలయజ్ఞం పేరుతో లక్షల కోట్ల రూపాయలకు ప్రాజెక్టులు నిర్మించాలని తలపెట్టారు. ఇప్పుడేమో ఆ లక్షల కోట్లు కాస్త రెట్టింపులు 3 రెట్లు 4 రెట్లు అయిపోతున్నాయి. నిన్నగాక మొన్న పోలవరం 16,000 కోట్ల రూపాయల విలువైన పోలవరం ప్రాజెక్టు 32,000 కోట్లకు వెళ్ళిందని గగ్గోలు పెడుతున్న తరుణంలోనే లేటెస్ట్గా హంద్రీ నీవా 200% పెరుగుదలతో 190 కోట్ల రూపాయల ప్రాజెక్టు కాస్త దాదాపు 400 కోట్లు దాటిపోయిన పరిస్థితి ఒకటి కనబడుతోంది. మళ్ళీ ఇవాళ పత్రిక చూస్తే గాలేరు నగరి ప్రాజెక్టు విషయంలో గుత్తేదారులందరూ కుమ్మక్క ఇష్టారాజ్యంగా వేశారనే టెండర్లు దాఖలు చేసుకుని సొంతం చేసుకున్నారు వర్క్స్ అనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ రకంగా ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వారు టెండర్ వేసుకోవడం, ఏ పార్టీకి మొబిలైజేషన్ అవసరం అయినప్పుడు ఆ పార్టీ మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకోవడం, కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు కుమ్మక్కై చేస్తున్న ఈ భారీ దందా ప్రాజెక్టుల్ని బాగు చేస్తుందా, ప్రాజెక్టును పూర్తి చేస్తుందా, లేక ఇలా ఒక ఆర్థిక వనరులుగా ప్రాజెక్టుకు మిగిలిపోయి ప్రజలకు ఉపయోగపడకుండా కేవలం కాంట్రాక్టర్లకు రాజకీయ నాయకులకు మాత్రమే ఉపయోగపడతాయా? అందుకేనా ఈ ప్రాజెక్టులు ఉన్నది అనేదే డిబేట్ నెంబర్ 1 ఇవాళ. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ డిబేట్లో మల్లు రవి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ స్టూడియోలో ఉన్నారు. అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇంజనీరింగ్, సాగునీటి రంగంలో ఇంజనీరింగ్ రంగ నిపుణులు ఆయన. అలాగే వారు తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరమ్స్కి జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారు. అలాగే దినకర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో టీఆర్ఎస్ నాయకులు భానుప్రసాద్ గారు, అలాగే సిపిఎం మాజీ శాసనసభ్యులు గఫూర్ గారు అండ్ లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఈ సాగునీటి ప్రాజెక్టులు ఇలా సాగుతూనే ఉంటాయా? వాళ్ళకి అవసరం వచ్చినంత కాలం, వాళ్ళకి జేబులు నిండాల్సినంత కాలం ఇలా సాగుతూనే ఉంటాయి, వీటికి ఒక ఎండ్ అనేది ఉండదా? అంటే సాగేటువంటి ప్రాజెక్టు కాబట్టి సాగునీటి అంటారా? అట్లే ఉంది మరి. అది నిజానికి వ్యవసాయానికి ఉపయోగపడాల్సింది కాబట్టి సాగు అనాలా, కానీ సాగుతున్నాయి కాబట్టి సాగు అనాల్సి వస్తుంది. అంటే ఒరిజినల్గా మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 2004లో ఈపీసీ సిస్టమ్ ద్వారా చాలా ప్రాజెక్టులను టేకప్ చేయడం జరిగింది ఒకటేసారి. ఆ ఈపీసీ సిస్టమ్ అనేది ఏదో కొన్నిటికి పరిమితి చేసినట్టయితే బాగుండేది, కానీ టోటల్గా రాష్ట్రంలో రాజకీయ నాయకుల ఒత్తిడికి అనుకోండి, ప్రతి ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఒత్తిడికి అనుకోండి, మొత్తం చాలా ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగింది. ఈపీసీ సిస్టంలో నేను కూడా ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎస్ఎల్బిసి టన్నల్ స్కీమ్. అప్పుడు ఢిల్లీలో మాకు పర్యావరణ ఉన్నారు, ఇప్పించారు. కానీ అక్కడ అంచనాలు సరిగా లేకుండా, ఎలాంటివి ఎస్టిమేట్లు లేకుండా ఏదో ఒక అంచనాలతో చేయడం జరిగింది, ప్రాజెక్టులు అందరికీ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్ ఎలా ఇస్తారు అలాగా అంచనాలు లేకుండా ఏదో పేపర్ మీద రాసేసుకుంటే? అంటే చూడండి, ఈపీసీ సిస్టంలో కాంట్రాక్టర్కు మనం ఏం చెప్పవలసిన అవసరం లేదు. మనం ఏదో తయారు చేసుకున్నాం ఇంటర్నల్ బెంచ్ మార్క్ అనేది, అది మన చెస్ట్ ఫిగర్ అన్నట్టు. మనం వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు కోట్ చేసినటువంటి రేటు మన ఫిగర్కు ఆ పర్సంటేజ్లు ఉన్నదా లేదా మనం చూసుకోవడానికి, అది కాంట్రాక్ట్కి సంబంధం లేకుండా చేయడం జరిగింది. ఓకే, అయితే అందులోనే అవినీతి జరిగింది అసలు. ఎందుకంటే కాంట్రాక్టర్ కోట్ చేసే దాంట్లో 5% ఎప్పుడు పెట్టడం అయితే ఉన్నదో అది ఒక అన్యాయమైన పదం. ఎందుకంటే 5% పెడుతున్నామంటే అర్థమైంది నీ దగ్గర ఉండే ఎస్టిమేట్ పర్ఫెక్ట్గా ఉండాలి, దాన్ని కోట్ చేయాలి. అసలు నువ్వు ఎస్టిమేట్ లేదు, నువ్వు అంతా లైన్ ఎస్టిమేట్ చేసుకున్నావు, ఎక్కడ సర్వే చేసింది లేదు, ఎక్కడ పోయింది లేదు. అటువంటిప్పుడు దాన్ని ఆధారంగా చేసుకొని వాడు 5% కోట్ చేయాలి. కాబట్టి వాడు ఇంజనీర్లని ఒత్తిడి తీసుకొచ్చి, పొలిటికల్ ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఇంటర్నల్ బెంచ్ మార్కులు అన్నీ తెలుసుకున్నారు. ప్రతి కాంట్రాక్టర్ యాక్చువల్ బెంచ్ మార్కుల కంటే ఎక్కువ తెలివైన వాళ్ళు ఇప్పుడు. అంతే కదా. ఇప్పుడు లేకుండా ఆ ఇంజనీర్ ఇవ్వలేదు అనుకో, ఎవరన్నా ఒక ఇంజనీర్ ఇవ్వలేదు అనుకోండి, తెల్లారి వరకు ఆడు ఉండడు, వెళ్ళిపోతాడు, బస్. అట్లా జరిగినాయి కూడా. ఆ విధంగా ఇంజనీర్ల జీవితం కూడా వాళ్ళ చేతుల్లోనే, వాళ్ళ గుప్పిట్లోనే ఉంటుంది. అయిపోయిందండి, ఆ విధంగా అయిపోయింది. తర్వాత రాత్రికి ఆ ఎస్టిమేట్లు కూడా మారినాయి సందర్భాలు కూడా ఉన్నాయి ఎన్నో. ఈ విధంగా అన్ని జరిగినాయి. కానీ నేనేమంటున్నా, 49 ప్రాజెక్టులు 80,000 కోట్ల అంచనాతోనే మొదలైంది, 26 మొదలు పెట్టి జలయజ్ఞం మొదలైంది. అలాంటిది ఇవాళ 3 లక్షల కోట్లకు చేరినట్టుంది. అయితే దాని తర్వాత
అందరికి అడ్వాన్సులు ఇవ్వడం జరిగింది. అడ్వాన్సులు ఇక దాని విషయంలో ప్రజలకు అందరికీ తెలుసు. మొదలు దేనికి ఇస్తారు, దేనికి ఇచ్చారు, మొదలు లేబరు గురించి అని, తర్వాత మెషినరీ గురించి అని అడ్వాన్సులు ఇవ్వడం జరిగింది. గమ్మత్ ఏంటంటే ఇందులో సర్వే గురించి కూడా 100 కోట్లండి ప్రొవిజన్ పెట్టింది సర్వే. ఈరోజు వాళ్ళు 1%, 2%, ఒక దగ్గర 3.5% కూడా సర్వేకు పెట్టుకున్నారు అన్నట్టు. టోటల్ 1000 కోట్లలో 3.5%. మళ్ళీ ఏం లేదు, అంత మన లోకల్ వాళ్ళతో చేయించుకోవడము. పేరు ఆ కంపెనీ ఒక్కొక్క పనికి ఒక్కొక్క దగ్గర అయితే 150 కోట్ల వరకు సర్వేలకు అయితే వాడు 50 లక్షలు 60 లక్షలతో పని చేయించుకున్నారు. ఈ విధంగా సర్వే వరకు పరిమితం అయిపోయిన తర్వాత టోటల్గా ఈపీసీ రావడం వలన కాంట్రాక్టర్లు దాన్ని ఇంకోటి ఏంటంటే దాన్ని ఇప్పుడు సరే, ఇప్పుడు ఈపీ నేను అనేది అది ఈపీసీనా ఇంకో పీసీనా పక్కన పెడతాను. నేను కాదంటలా, నేను మీరు చెప్తున్నది విలువైన సమాచారం. ఎందుకు పెరుగుతుందంటే ఆ కండిషన్లు ఆ విధంగా విలువైన సమాచారం అట్లా ఈపీసీలో పెరగడానికి మనమే ఆస్కారం కల్పించాం. దట్స్ వాట్ దేర్ యు ఆర్ కరెక్ట్ పాయింట్. ఇప్పుడు చెప్పారు, అగ్రిమెంట్లని ప్రభుత్వం తయారు చేసిన విధానంలోనే కాంట్రాక్టర్లకు దోచిపెట్టే వ్యవహారం అనేది అందులో కనబడుతుంది. ఒకటి అది ఎంతకాలం సాగుతుంటే ప్రాజెక్టు నిర్మాణం సాగినంత కాలం వీళ్ళకి డబ్బులు ఇస్తూనే ఉండాలి, రేట్లు పెరుగుతూనే ఉండాలి. దానికి ఒక టైం లైన్ ప్రోగ్రాము ప్రాజెక్ట్ ఇప్పట్లోగా పెట్టుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వం దగ్గర లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉంటే ఇది కప్పయ్యేది. రైట్. మల్లురవి గారు, మీ ప్రభుత్వం ఏమో అప్పుడు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2005లో జలయజ్ఞం ప్రాజెక్టులను స్టార్ట్ చేశారు. 2005 అంటే 2015, 10 ఏళ్ళు. అదే 4 ఎండింగ్లో స్టార్ట్ అయింది, 5లో ఊపందుకున్నాయి. 2015 ఇప్పుడు 10 ఏళ్ళు దాటిపోతుంది. ఇంతవరకు ఎక్కడ వేసినా గొంగళి అక్కడే. ప్రజలు పనులు అవ్వలేదని కాదు, అయినాయి, కానీ ఇంతవరకు ప్రజలకు ఫలాలు అందలేదు. 2 ఏళ్లలో అవ్వాల్సినవి అవ్వలేదు, 5 ఏళ్లలో అవ్వాల్సినవి అవ్వలేదు. అప్పుడు మీరు పెట్టిన దానికి ఇప్పుడు 3 ఇంతలు 4 ఇంతలు. 2004 కంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు తెలిసినటువంటి సందర్భం ఏంటంటే ఇరిగేషన్ చాలా ముఖ్యమైన సమస్య. దానికి నీటి వనరులు లేకపోవటం వల్లనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని, ముఖ్యంగా ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ లేకపోతే విడో పెన్షన్లు కానీ ఏ రకంగా ఆయన గుర్తించి ప్రభుత్వంలో రాగానే వాటిలో వెంటనే తీసుకున్నారు. ఈ ఇరిగేషన్ గురించి కూడా అన్ని ప్రాంతాల్లో తిరిగిన తర్వాత రైతులు ప్రజలు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా కాలంగా ఆ ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. తర్వాత వచ్చిన తర్వాత దానికి జలయజ్ఞం అనే ఒక కార్యక్రమం పెట్టి దాన్ని పెద్ద ఎత్తున అన్ని 3 ప్రాంతాల్లో రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడెక్కడ నీటి వనరులు ఉంటే వాటన్నిటిని కూడా ట్యాప్ చేయడానికి లిఫ్ట్, గోదావరి కృష్ణ మీద లిఫ్ట్ చేసేవి, వేరే దగ్గర ఆదిలాబాదు అక్కడ కొన్ని వాగులు ఉన్నాయి వాటి మీద, అదే రకంగా శ్రీకాకుళం, విజయనగరం, ఇంకా వేరే లేలే ఇవన్నీ ఎందుకు పెట్టారని చెప్పడానికి చెప్తున్నాను. అని ఒకేసారి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇవన్నీ ఒకేసారి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడి ఉన్నప్పటికీ దాన్ని టేకప్ చేసే కార్యక్రమం చేశారు. తర్వాత నెక్స్ట్ ఇంజనీర్ గారు ఈపీసీ గురించి చెప్తున్నారు. నాకు తెలిసింది ఏంటంటే ఇది ఏంటది ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్. అంటే ఒక భాగం వాళ్ళకి ఇస్తారు, ఏదో ఒక కాలువ లేకపోతే ఒక బ్రిడ్జి లేకపోతే అక్కడ డ్యామ్ దగ్గర ఒక భాగం. అంటే దానికి మీరు చెప్పినట్టు ఇంజనీరింగ్ ఒక పెంచిది వాళ్ళకు కూడా ఒకటి ఎస్టిమేట్ చేసి వాళ్ళు ఇచ్చిన తర్వాత పనిస్తే ఒకవేళ పనులు ఏదైనా కింద మీద అయినా వాళ్ళే బాధ్యత అనేది లేదు. అట్లేం లేదు, అది కింద మీదైనా ఆలస్యమైనా ప్రభుత్వానిదే బాధ్యత. మీ ఆ ఆలస్యానికి తగినంత రేట్లు ఏమైనా ఉంటే మేము పెంచిస్తామని చెప్పి ఈపీసీ విధానంలో నేను చెప్పేది విన్న తర్వాత లేదు, మీరు చెప్పేది తప్పు కాబట్టి నేను అడ్డు రావచ్చు వచ్చింది. మీరు చెప్పేది పూర్తి రాంగ్. అది సెకండ్ సబ్జెక్టు. సర్వే చేసి ఎస్టిమేట్ కల్వర్టుల వల్లనో లేకపోతే ఆర్ఓవీల వల్లనో లేకపోతే పర్యావరణ అనుమతుల వల్లనో అటవీ అనుమతుల వల్లనో ఏదైనా కారణం చేత ప్రాజెక్టు జాప్యం జరిగితే ఆ జాప్యానికి నష్టం పరిహారం మేమే చెల్లిస్తాం కాంట్రాక్టర్. కానీ మీరు ఈపీసీలో పొందుపరిచారు. పని మొదలు పెట్టిన తర్వాత సాగునీటి ప్రాజెక్టు కాలువల తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక కల్వర్టో, ఏదో ఒక ఆర్ఓబీనో, ఏదో ఒక ఫారెస్ట్ ల్యాండో ఏదో ఒకటి అడ్డు వస్తుంది ఖచ్చితంగా. ఈపీసీ అనేది వాళ్ళ పనిని తొందరగా చేయడానికి దాన్ని వాడుకుంటున్నారు కాంట్రాక్టర్లు, పొలిటీషియన్స్. కొత్త పద్ధతి వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఒకేసారి ఒక కాంట్రాక్టర్ అక్కడ డ్యామ్ కట్టినోడే ఈ కాలువలు తవ్వటం వీటన్నింటి చేయటం కాకుండా ముక్కలుగా
ఈ పనిని చేసి తలా ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. దీంట్లో డిలే అయినప్పుడు కారణాలు చూపించేటప్పుడు మొత్తం వాళ్ళు చేయలేదు, మొత్తం సబ్ కాంట్రాక్టర్ దానికి సబ్ EPC కి కాంట్రాక్టర్ వ్యవహారం కూడా ఉంది ఇక్కడ. సబ్ కాంట్రాక్టర్ దాంట్లో వెళ్దాం, డీటెయిల్ వెళ్దాం. రవి గారు, సబ్ దినకర్ కాంట్రాక్టర్ గారు కొత్తగా 6,000 కోట్ల వ్యయంతో పోలవరం ప్రాజెక్టు తొలి అంచనాలు, తర్వాత 10,000 కోట్లు, తర్వాత 16,000 కోట్లు, ఇప్పుడు 32,000 కోట్లు. పోలవరం ఎక్కడది అక్కడే ఉంది. పోనీ 32,000 కోట్లు కదా ఏమైనా ముందుకు వచ్చిందంటే ఎక్కడది అక్కడే ఉంది. దాని మీద వివాదాలు మళ్ళీ. ఇటు చూస్తే హంద్రీనీవా ఎక్కడ 190 కోట్లు, ఎక్కడ 500 కోట్లు. ఇవాళ గాలేరు నగరి దీంట్లో వాళ్ళే కాంట్రాక్టులు కుమ్మక్కైపోయి ఒక 5 టెండర్లు ఏమో ఒకరికి, 3 టెండర్లు ఏమో ఒకరికి, వాళ్ళే రింగ్ మాస్టర్లు వాళ్ళే, అందులో రాజకీయ నాయకుల పాత్ర. సో ఇలా పోనీ అవుతున్నాయా, అంచనాలు పెరుగుతున్నాయి కదా, వర్క్స్ అవుతున్నాయంటే ఎక్కడిది అక్కడే. అవి ముందుకు సాగవు, రైతులకు నీళ్ళు అందవు, వీళ్ళకి నిధులు అందుతాయి. ఇలా ఎంతకాలం? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? అల్టిమేట్గా ప్రజలు బాధ్యత వహిస్తున్నారు. ముందు ముఖ్యంగా అసలు పోలవరం దగ్గరికి వచ్చేటప్పటికి మనకు తెలిసేటప్పటికి 10,000 కోట్ల నుంచే మొదలు పెడుతున్నాం. అసలు ఆసక్తికరమైన అంశం ఏంటంటే 1947-50 మధ్య అసలు దాని విలువ 30 కోట్ల రూపాయలు స్టార్టింగ్. ఆ రోజు 16 కోట్ల రూపాయలు కూడా అప్పుడు అమౌంట్ కూడా దానికోసం సపరేట్గా తీసి పెట్టడం జరిగిందని కూడా అన్నారు. కానీ ఏ విధమైన జాప్యాలు జరిగినాయి, ఏం జరిగినాయో తదంతా ఆ రోజు 16 కోట్లు అంటే ఇప్పుడు 16,000 కోట్లతో సమానమే. ఎట్లా వచ్చిందని చెప్తున్నా. అసలు దేశం అనేది మెయిన్ ఇక్కడ ప్రాజెక్ట్ని మనం చూసినట్టయితే 2009లో 10,154 కోట్ల రూపాయలకి ఆ రోజు దాన్ని మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఇది చేయడం జరిగింది. చేసిన తర్వాత 30/8/2010కి రివైజ్డ్ కాస్ట్ని ఎస్టిమేట్ చేసి దాన్ని 16,010 కోట్ల రూపాయలు చేశారు. ఆ పీరియడ్ ఎస్కలేషన్ ఎందుకు జరిగిందంటే 2005-06 ప్రైసెస్ బేస్ చేసుకొని ఇచ్చారు 2009లో. అందువల్ల రివైజ్ చేసి 16,000 కోట్లకి అయ్యింది. అయిన తర్వాత ఆ అప్రూవల్ ప్లానింగ్ కమిషన్ నుంచి వచ్చేటప్పటికి 26/6/2012 అయ్యింది. ఇంతటితోటి కాకపోగా ఇతర రాష్ట్రాలతోటి వివాదాలు ఉన్నాయి. దానికి ఛత్తీస్గఢ్ నుంచి వివాదాలు రావటం, ఒడిశా నుంచి వివాదాలు రావటం, వాళ్ళు కేసులు వేయటం, ఆ ఇబ్బందులు వచ్చేటటువంటి క్రమంలో ఒక్కొక్కటి తీర్చుకునేటటువంటి మళ్ళీ ఎన్విరాన్మెంట్ పర్మిషన్ దగ్గరికి వచ్చేటప్పుడు 2012లో అంటే ఇప్పుడు ఇవన్నీ వస్తాయని తెలుసు. ఒక భారీ ప్రాజెక్టు తలపెట్టినప్పుడు రకరకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి, అనుమతులు అవసరం అవుతూ ఉంటాయి. మరి ఇంత రకంగా 1,000 కోట్ల రూపాయలు పెరిగిపోతూ ఉంటాయి అంచనాలు. పోలవరం ఇంకో 2 ఏళ్లలో కాకపోతే ఖచ్చితంగా 32,000 కాస్త 40,000 కోట్లు అవుతుందండి. 40,000 అవుతుందో 50,000 అవుతుందో కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్స్ చూస్తున్నప్పుడు ఎవరికి అంటే ఓవరాల్ గా ఒక సిస్టమ్ లోనే ఒక ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడు అది కూడా జాతీయ హోదా ఇచ్చినటువంటి పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం మేమే పోలవరానికి మాత్రమే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇమీడియట్ గా పట్టిసీమ నీళ్లు రాయలసీమకి వెళ్ళాలంటే మీరు హంద్రీనీవా పూర్తి చేయాలి. అది 190 కోట్లతో అవ్వాల్సిన పనులు 550 కోట్లకి వెళ్ళిపోయింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, అంటే ఏ విధంగా డిలే అవుతా ఉన్నాయి, దానివల్ల వచ్చేటటువంటి పర్యవసానం వల్ల ఏ విధంగా కాస్ట్ పెరుగుతుంది. హంద్రీనీవా దగ్గరికి వచ్చేటప్పుడు హంద్రీనీవాలో కూడా ఒక ఇదేంటంటే మెయిన్ దాదాపు ఆ వాటర్ని లిఫ్ట్ చేయాలంటే 653 మెగావాట్స్ పవర్ అవసరం అవుతుందండి. దానికి సంబంధించి 1.9 బిలియన్ కిలోవాట్స్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అవుతుంది. దాన్ని ఆ వాటర్ని లిఫ్ట్ చేసి దాన్ని చేయాలంటే దాదాపు 550 కిలోమీటర్లు మొత్తం కూడా శ్రీశైలం. దయచేసి వినండి, నేను పోలవరం ప్రాజెక్ట్ అనగానేమి దాని పుట్టు పూర్వోత్తరాలు వివరింపుడు అని క్వశ్చన్ వేయలేదు. హంద్రీనీవా ప్రాజెక్ట్ అనగానేమి దాని పుట్టు పూర్వోత్తరాలు వివరింపుడు అని క్వశ్చన్ వేయలేదు. నేను అడుగుతున్నది ఒకటే, అది తలపెట్టిన వెంటనే మీరు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? మీరు అంటే మీరే కాదు, ఏ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతున్నారు? అప్పుడున్న కాంట్రాక్టర్లు వదిలేస్తే 194 కోట్లు దాని వదిలేసి ఇవాళ మీరు పూర్తి చేయాలంటే 588 కోట్లు, 400 కోట్లు ఎక్స్ట్రానా? చంద్రబాబు నాయుడు గారు త్వరితగతిన 110 ఊర్లకి విలేజెస్ కి వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో 488 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. కుప్పంకి చుట్టూతా ఉన్నటువంటి ప్రాంతాలు, చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి ప్రాంతాలు 110 విలేజెస్ జరిగింది. లక్ష్మీనారాయణ గారు 194 కోట్ల రూపాయల హంద్రీనీవా పనుల్ని పాత గుత్తేదారులు వదిలేస్తే అక్కడ పని ఆగిపోయింది, రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి చేయమని వదిలేస్తే కొత్త గుత్తేదారులకి చేయాలంటే వాళ్ళు కోట్ చేసింది 588 కోట్ల రూపాయలు. అంటే అది నిజమే కావచ్చు, వాళ్ళ రేట్ల ప్రకారం వాళ్ళు వేసి ఉండొచ్చు, వీళ్ళు ఇచ్చి ఉండొచ్చు. ఈ రకంగా పెరుగుతూ పోతే పనులు ఎప్పటికయ్యేది? పోనీ 588 కోట్లు ఒకేసారి రిలీజ్ చేసి
పని పూర్తి చేసి నీళ్ళు ఇస్తారా అంటే లేదు, 588 కోట్లకి ఒక 50 కోట్లు రిలీజ్ చేస్తారు. ఇది ఒక 5 ఏళ్ళు సాగాలి. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ లెక్కేస్తే మళ్ళీ ఒక 1000 కోట్లు పెరుగుతుంది. ఇదే కార్యక్రమం. ఎవరు దీనికి బాధ్యులు? లక్ష్మణ్ గారు. ఇవాళ ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతుంది ప్రాజెక్టుల నిర్మాణంలో. అసలు ఈ ప్రాజెక్టులు కట్టడం కంటే మూసేసి రైతులకు డబ్బులు పంచితే బెటర్ ఏమో. హంద్రీ నివాకు సంబంధించే కాదు, ఒక నిర్దిష్టమైనటువంటి ఆరోపణ ఇవాళ వెలుగులోకి వచ్చింది. గాలేరు నగరి ప్రాజెక్టుకు సంబంధించి ఔక్ రిజర్వాయర్ దగ్గర జరగవలసినటువంటి పని 11 కోట్ల పని ఆగిపోతే దాన్ని ఇటీవల కాలంలో ఒక్కసారిగా 110 కోట్లకు పెంచుకొని ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఒక రాజ్యసభ సభ్యుడు దాన్ని చేజిక్కించుకొని ఇవాళ ఆడిట్ సమస్య వచ్చిన తర్వాత ఈరోజు అది పెండింగ్లో ఉన్నది, పైరువీలు జరుగుతున్నాయి. 50 కోట్ల రూపాయల వర్క్ని 110 కోట్ల రూపాయలకు వాళ్ళు పంచుకుంటారు. దీనికేమో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఒక చీఫ్ ఇంజనీర్ కుమ్మక్క అవుతారు. ఇది బయటపడినాక మళ్ళీ ముఖ్యమంత్రి ఇద్దరిని మందలించి మళ్ళీ వర్క్ ని మళ్ళీ రీస్టార్ట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి చెప్తారు. అది గాలేరు నగర్ అంటే ఎవరికి తెలియకుండా జరుగుతోంది గేమ్ అంతా. ఇవాళ చాలా స్పష్టంగా గాలేరు నగర్ బయటకు వచ్చింది. హంద్రీ నివాది ఇవాళ నిన్న పత్రికల్లో వచ్చింది. ఈరోజు ప్రజాధనం ఎంత పెద్ద ఎత్తున దుర్వినియోగం అయిపోతుందో, పందికొక్కుల్లాగా ఏ విధంగా మేసేస్తున్నారో ప్రజాధనాన్ని. పందికొక్కులు ఇంతెక్కడ తింటాయి సార్? మీరు భలే చెప్తారు. పందికొక్కులు ఇంతెక్కడ తింటాయి? వాటి కడుపు చాలా చిన్నది. మీతో నేను అంగీకరిస్తా, పందికొక్కుల పైన మనకు కాస్త దయ చూపెడదాం, కానీ పోల్చడం కోసం చూపెట్టాను నేను. ఇది గాలేరు నగరి మొదటి పనులే. అవును, హంద్రీ నివార వరకు ఇది గంటికొంట వరకు తీసుకెళ్లి 38,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేదే. అవును, రెండవ దశ పనులు అసలు 200 కోట్లు 300 కోట్లు కూడా ఖర్చు పెట్టలా. ఎక్కువ ఆయకట్టు ఉన్నదే రెండవ దశలోనే. అలాగే హంద్రీ నివాలో కూడా మొదటి దశలో 194,000 ఎకరాలే అనంతపురం వరకే. తర్వాత అనంతపురం, కడప, చిత్తూరు వరకు పోవాలంటే 4,13,000 ఎకరాల సాగుదల ఉన్నది. దాంట్లో ఇవాళ గతంలో చెప్పినటువంటి దానికంటే ఇవాళ 200 రెట్లు పెంచేస్తే, ఈ పద్ధతుల్లో పెంచుకుంటూ పోతే మొట్టమొదట మీరు ఆశ్చర్యపోతారు. 1996లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినప్పుడు దీని హంద్రీ నివా అంచనా వ్యయం 1498 కోట్లు. ఇవాళ పెరిగినటువంటి అంచనాల ప్రకారం 11,000 కోట్లు అని చెప్తున్నారు. అలాగే గాలేరు నగరి 1,500 కోట్లు 1996 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తున్నాడు. ఇవాళ అది 7,000 కోట్లు అవుతుందో 8,000 కోట్లు అవుతుందో, రెండవ దశ పనులు మొదలుపెట్టిన తర్వాత అది ఎన్ని వేల కోట్లకు వెళుతుందో తెలియదు. వెలుగొండ ప్రాజెక్టు 978 కోట్లే 1996లో, ఇవాళ అది 5,300 కోట్ల పై పెరిగిపోయింది. ఈ విధంగా పోలవరం ప్రాజెక్ట్ అయితే మొట్టమొదట 2005-06 అంచనాల ప్రకారం 8,950 కోట్లు అయితే 16,000 కోట్లు పెరిగి ఇవాళ 32,000 కోట్లకు పోయింది. అంటే ఈ విధంగా పెరుగుతూ పోతే ఈ ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తయితాయి? రైట్. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. బాబురావు గారు సిపిఎం నాయకులు విజయవాడ నుంచి ఉన్నారు. బాబురావు గారు నమస్తే అండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవసరమే. ఎవరికి అవసరం? రైతులకు అవసరం, రైతుల పొలాలకు అవసరం. సాగునీటి ప్రాజెక్టులు వస్తే, సాగునీటి ప్రాజెక్టు పూర్తి అయితే, సాగునీరు వస్తే పంట పొలాలన్నీ పచ్చగా అలరారుతాయి, రాష్ట్రాలు ధాన్యాగారాలుగా అలరారుతాయి. కానీ ఇప్పుడు ఎవరు అలరారుతున్నారు? ఇప్పుడు కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు వర్ధిల్లుతున్నారు. 100 కోట్లు కాదు, 1,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల రూపంలో దుర్వినియోగం అవుతున్నాయి. ఇవి దుర్వినియోగం అవుతున్నాయా, దోచేయబడుతున్నాయంటే కూడా అర్థం కాని పరిస్థితి. బాబురావు గారు. అంటే మీరు అన్నట్టు దీనికి మనం మాట్లాడుకోవటానికి పదాలు కూడా దొరకట్లేదండి. దీని తీవ్రతకి సంబంధించి చెప్పుకోవటానికి ప్రభుత్వాలు మారినాయి, ముఖ్యమంత్రులు మారారు, పెద్ద దోపిడీ మాత్రం మారలా. గతంలో జలయజ్ఞం, ధనయజ్ఞం చాలా పేర్లు పెట్టారు. మరి ఇవాళ సేమ్ పరిస్థితి కంటిన్యూ అవుతుందని చెప్పుకోక తప్పదు. అలాగే రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, కష్టాల్లో ఉంది. రాజధానికి విరాళాలు ఇవ్వండి, ఈ బ్రిక్స్ అని అదని ఇదని రోజు ప్రచారం చేస్తున్నారు. ఒకవైపున చాలా కష్టాల్లో ఉందని ప్రజలకి కోత పెడతా, కాంట్రాక్టర్లకు మాత్రం ధరలు పెరిగినాయంట కాబట్టి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వాటిని రివైజ్ చేస్తున్నారు. ఏమి న్యాయం అండి ఇది?
ఇది కాంట్రాక్టర్ల తరపున ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. పారదర్శకత ఏమీ లేదు. దేని ప్రకారం పెంచారు ఎస్టిమేట్స్ ఎందుకు జనం ముందు పెట్టలేరు? దీంట్లో గోల్మాల్ జరుగుతూ ఉంది. అదే కాదు, ఇవాళ కొత్త విషయం ఏంటంటే ఒక కంపెనీ కాంట్రాక్ట్ తీసుకుంది. పోలవరానికి ఎవరండి కంపెనీ? ఇవాళ ఆ కంపెనీ మళ్ళీ దాన్ని ఇంకొక జర్మనీ కంపెనీతో వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారు. ఆ కంపెనీలో వాటాలు కొంటారు. వాళ్ళే జరుగుతుంది. ఆ కంపెనీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటుంది ఆ కంపెనీ. ఆ కంపెనీలు మారిపోతున్నాయి, విదేశీ కంపెనీలతో జరిగిపోతున్నాయి ఒప్పందాలు. ఇది ఒకటే కాదండి, సాగునీరే కాదు. విజయవాడకు సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ వస్తే గ్యామన్ ఇండియా అనే కంపెనీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆస్ట్రేలియా కంపెనీ వాళ్ళు దాంట్లో పెట్టుబడి కొన్నారంట. ఇది ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. అంటే అసలు నిబంధనలు, చట్టాలు, ఒక కాంట్రాక్ట్ని ఇంకో కంపెనీలు చేజిక్కించుకోవటం, ఇదంతా చూస్తే ఎంత స్థాయిలో ఇవాళ దోపిడీ జరుగుతూ ఉంది. రైట్ బాబురావు గారు, ఒక్క నిమిషం బాబురావు గారు. వ్యయాలు పెరిగిపోతూ ఉంటాయి. మామూలుగా ఇప్పుడు ఏదో 5-10 పెరిగిందంటే కొంచెం మనం అర్థం చేసుకోవచ్చు, పోనీలే ఏదో ఖర్చులు పెరుగుతున్నాయి కదా అని చెప్పి. 1000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు పెరిగిపోతున్నాయి బాబు గారు. ఎందుకు ఇలా పెరిగిపోతుంటాయి? అంటే గతంలో ప్రాజెక్ట్స్ని ఒకటి ఒక్క నిమిషం బాబురావు గారు, బాబురావు గారు ఒక్క నిమిషం. గతంలో ప్రాజెక్ట్స్ని డిజైన్ చేసుకునేటువంటి సందర్భంలో ప్రాజెక్ట్ డిజైనింగ్ స్టేజ్లో మొత్తం కూడా డిపార్ట్మెంటే డిజైన్ చేసేది. ప్రాజెక్ట్ డిజైన్ మొత్తం జరిగిన తర్వాత, ఎస్టిమేట్స్ జరిగిన తర్వాత అప్పుడు టెండర్స్కి ఇన్వైట్ చేశారు. ఈరోజు పరిస్థితి ఆ విధంగా లేదు. ఈపీఎస్సీ కాంట్రాక్ట్ అంటే ఇంతకుముందు రవి గారు చెప్పినట్టుగా ఆ విధంగా కాదు. ఇక్కడ డివిజన్ ఆఫ్ కాంట్రాక్ట్, డివిజన్ ఆఫ్ వర్క్స్ని డివిజన్ చేయటం అనేటువంటిది కాదు. ప్రాజెక్ట్ డిజైనే కాంట్రాక్టర్ డిజైన్ చేస్తారు. ప్రాజెక్ట్ డిజైనింగ్నే కాంట్రాక్టర్ డిజైన్ చేసి ఆ డిజైన్కి ఆయన ఇష్టం ఉన్నటువంటి రేట్ని కోట్ చేసేటువంటి పేరు మాత్రం ప్రభుత్వం పెడుతుంది అంతే. అంతే కదా ప్రాజెక్ట్ అంతే. డిజైనింగ్ డిపిఆర్ దగ్గర నుంచి దాని డిజైన్ దగ్గర నుంచి బ్లూ ప్రింట్ ఒక బుక్ తయారు చేసి మొత్తం వాళ్ళే. డిజైనింగ్ దగ్గర నుంచి ఇప్పుడు చెప్పినట్టుగా సర్వే, ప్రాజెక్ట్ సర్వే దగ్గర నుంచి వాళ్ళే చేస్తారు. సర్వే వాళ్ళే చేస్తారు. ఒక ముక్క ఇచ్చి వాళ్ళని ఏం చేస్తారు, ప్రభుత్వం ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కి వాటర్ రావాలి, దీనికి ఇంత దూరం ఉంది, ఇది మీరు చేయాలి, మీరు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సిస్టమ్ లోనే చేసి ఈపీసీలో వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం. ప్రాజెక్ట్ వ్యయంలో 3% సర్వేకి ఇచ్చేస్తారు. అది కూడా అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సర్వే దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నది. సర్వే దగ్గర నుంచి మొదలు పెట్టుకుని డిజైనింగ్ కూడా వాళ్ళే చేస్తున్నారు. ఈపీసీ కాంట్రాక్టర్ డిజైనింగ్. సో ఆ డిజైనింగ్ ఎప్పుడైతే ఈపీసీ కాంట్రాక్టర్కి డిజైనింగ్ చేస్తున్నాడో, ఈపీసీ కాంట్రాక్టర్కి ఎందుకు ఇస్తున్నారు? డిజైనింగ్ కూడా దాంట్లో ఎందుకు కల్పించారు? వాళ్ళ దగ్గర ఇంకా టెక్నికల్గా చాలా మంచి క్వాలిఫైడ్ వాళ్ళు ఉంటే, లేకపోతే వాళ్ళు ఇంకా బాగా డిజైన్ చేయగలుగుతారేమో, చాలా ఫాస్ట్గా డిజైన్ చేయగలుగుతారేమో అనేటువంటి ఉద్దేశంతో. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ వచ్చి ఇదే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏదైతే డిపార్ట్మెంట్ ఉన్నదో వాళ్ళ దగ్గరికే వచ్చి డిజైన్ చేయించుకుంటున్నారు. రిటైర్డ్ వాళ్ళు, లేకపోతే ఎగ్జిస్టింగ్ వాళ్ళే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రిటైర్డ్ వాళ్ళు దానికి ఒక అమెరికా కంపెనీ, రష్యా కంపెనీ ముద్రేస్తారు దానికి. అసలు మొత్తం ఈపీసీ అనేటువంటి విధానమే లోపభూయిష్టమైనటువంటి విధానం ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, మనం ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఒక మొదలు సర్వే చేసుకుని, ఆ సర్వే చేసినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్స్ కానీ ఆ రకమైనటువంటి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, మనకి ఏ ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం అనేటువంటిది కనుక ముందే అవగాహన ఉండి మొత్తం చేసుకుని అప్పుడు టెండర్ కనుక ఇన్వైట్ చేసినట్టయితే, ఈ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ కనుక పూర్తి చేసి అట్లీస్ట్ 50% 60% పూర్తి చేసుకుని అక్కడ టెండర్స్ ఇన్వైట్ చేసినట్టయితే, దానికి ఒక అంటే కాంట్రాక్టర్కి ప్రతిసారి మనం కేవలం దీంట్లో నేను ఒక విధంగా, అంటే నేనేం కాంట్రాక్టర్ని కాదు, ఒక రాంగ్ ఇది పోయేటువంటి అవకాశం ఉంది. ఏంటంటే మనం కాంట్రాక్టర్ రంగంతో కూడా సంబంధం లేదు. ఆ రంగం మీద అవగాహన, నాకు ఆ రంగంతో సంబంధం లేదు. చాలా మంది ఈ రోజు చెప్తున్నట్టుగా కేవలం కాంట్రాక్టర్ది తప్పు అనేటువంటిది కూడా తప్పు. కేవలం కాంట్రాక్టర్దే తప్పు అనేటువంటిది కాదు. ఇక్కడ ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగానే వ్యవహరిస్తున్నాయి, డిపార్ట్మెంట్లు బాధ్యతారాహిత్యంగానే వ్యవహరిస్తున్నాయి, ప్రజలు బాధ్యతారాహిత్యంగానే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ మీరు చూసినట్టయితే ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్లో చూసుకున్నట్టయితే వాళ్ళకి అక్కడ వాటర్ వస్తుంది. కొంత ల్యాండ్ కనుక వాళ్ళు ఆ రోజు చేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులు కొంత వాళ్ళు ప్లే చేసి దాన్ని ఆపి మనకి ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది, మీకు ఇక్కడ మీరు ఆపండి అనేటువంటి పరిస్థితులు ఉన్నది. వాళ్ళు రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నది ప్రజల్ని. ఆ విధంగా దాన్ని అడ్డుకుంటున్నారు. అది కూడా మళ్ళీ దాంట్లో కూడా కాంట్రాక్టర్ పాత్ర ఉంటే ఉండొచ్చు, చెప్పలేదు. కానీ ఈ విధంగా నేనేది ఏంటంటే అదొక ఇంటిగ్రేటెడ్, ఇది మొదలు ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకపోవటం వల్ల
ఈరోజు ప్రాణహిత చేవలో మొదలుపెట్టాం. ప్రాణహిత చేవలో మొదలుపెడితే ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? ఆ రోజే ప్రాణహిత బ్యారేజ్ దగ్గర బ్యారేజ్ కనుక నిర్మాణం చేసుకుని కొంత దూరం కనుక అక్కడ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకుని వస్తే అట్లీస్ట్ ఈరోజు కొంత అప్పుడు దూరం కూడా ఇదే ఇంజనీర్ కదా సార్, ప్రాణహిత చేవేళ్ళు అప్పుడు కూడా ఇదే ఇంజనీర్లు. అప్పుడు ఆ ఒకటి. ప్రాణహిత చేవేళ్ళు అనేది తెలంగాణ ఒకటి. లైఫ్ లైన్. కాదు. అన్న వాళ్ళు డిజైన్ మార్చమని సలహాలు ఇస్తున్నారు. వెంకటకృష్ణ గారు డిజైన్ వేరు, ఇక్కడ అది కూడా ఈపీసీ కిందనే ఇచ్చారు, అది కూడా కాంట్రాక్టర్ డిజైన్ చేశాడు. నేను అనేది ఏంటంటే ఏదైనా నేను అనేది ప్లానింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ డిజైనింగ్ ఈజ్ డిఫరెంట్. ఇంజనీర్ ఏదైతే ఉన్నదో చైవల్లో మొదలు పెట్టమని ఏ ఇంజనీరు చెప్పడు, ఏ ఇంజనీరు చెప్పడు, కేవలం రాజకీయ నాయకుడే చెప్తాడు. ఏ ఇంజనీర్ కూడా మీరు వచ్చి ఏ ఇంజనీర్ కూడా కొద్దిగా ఇంజనీరింగ్ లో కొద్దిగా అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ నుంచి చేవెళ్ళలో టన్నెల్ తవ్వటం మొదలు పెట్టమని అది కాదండి. ఒక మాట రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన ఒక మాట సార్, ఒక మాట చేవెళ్లలో అనే కార్యక్రమానికి ఈపీసీకి సంబంధం ఉంది. మీరు ఇంజనీర్ గా చెప్పండి. ఎందుకుందంటే చేవెళ్ల దగ్గర పని చేవెళ్ల దగ్గర, లేకపోతే కరీంనగర్ పని కరీంనగర్ దగ్గర, మెదక్ దగ్గర పని ఒక పీస్ వైజ్ చేసి వాటి ఈపీసీలో ఇచ్చారు. అన్న నేను కూడా జరగదని చెప్తే అదే ఈపీసీలో ఉన్న ఇది దాని వల్ల ఈపీసీ తీసుకున్నారు. నేనేం చెప్పదలుచుకున్నా చెప్పిన తర్వాత దాన్ని ఏం చేశారు, ప్రాణహిత చేవెళ్ళని వేరియస్ ప్యాకేజెస్గా చేశారు. ఒక ప్యాకేజీ ఇక్కడ చేవెళ్ళలో కూడా ఒక ప్యాకేజీని కాంట్రాక్ట్ ఇచ్చారు, అంతే. అక్కడ కూడా ఒక ప్యాకేజీ కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ నేను అనేది ఏంటంటే ఈ ప్యాకేజీలో అవసరం లేదు, ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మొదటి స్టేజ్లో మనకున్నటువంటి వనరులను దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ మొదటి నుంచి ప్రాణహిత దగ్గర నుంచి మొదలు పెట్టుకుని సర్టెన్ డిస్టెన్స్ వరకు ఒక ప్యాకేజీ కనుక ఇచ్చుకున్నట్టయితే ఆ ప్యాకేజీ కనుక కంప్లీట్ అయిపోయి ఉంటే ఆ ప్రాంతానికి కనీసం నీళ్ళు వచ్చిండేవి, ఆ ప్రాంతానికి నీళ్ళు వచ్చి ఉండేవి. ఈ పాటికి అంతవరకు కంప్లీట్ అయిపోయి ఉండేది, అంతవరకు వాటర్ వచ్చి ఉండేది. మిడ్మానేర్ ప్రాజెక్ట్ కి సంబంధించి అంటే నేను ప్రాజెక్ట్ వైజ్ వెళ్ళడం అని కాదు, కానీ ఇవాళ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే వ్యవహారం అలా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ ప్రాజెక్టులు మాట్లాడుకుంటే చాలా పోతున్నాయి. ఒకటే అందరికీ తెలుసు పైప్ లైన్ ఎట్లా పోతాయండి. నేను మీకు టెక్నికల్ గా చెప్తాను. రాజకీయంగా భారతదేశంలో మాట్లాడుతున్నారు. దేశం మొత్తంలో ఎక్కడైనా మాట్లాడగలిగేటువంటి మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా అట్లాంటి ప్రాజెక్ట్ జరిగిన పనిలో దేశం మొత్తం పట్టిసీమ గురించి మాట్లాడడం అనేది అనవసరంగా. ఒక మాట వినండి, అదొక పీనట్ మాత్రమే. మొత్తంగా జరుగుతున్న ఈ అంచనాలు పెరిగిపోతూ జరుగుతున్న దోపిడీ కార్యక్రమాల్లో పట్టిసీమ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు అసలు. నేను పోలవరం మాట్లాడు లేకపోతే పట్టిసీమలో ఏం జరిగింది అనేది గురించి కాదు నేను చెప్పేది. పట్టిసీమలో జరిగినటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నాను. టెక్నికల్ ప్రాబ్లం ఏ ప్రాజెక్ట్ లో చేసుకుంటారు, చిన్న చిన్నవి ప్రతి దానిలో ఉంటాయి. ఎక్కడ లేవు ఏ ప్రభుత్వానికి లేదు, ఏ పార్టీకి లేదు. చెప్పండి, మీ ప్రాజెక్టు డిజైన్ ఇష్టం వచ్చేట్టు మార్చుకొని జిల్లాలు ఇట్ట వదిలేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నాకు ఎప్పుడైతే పట్టిసీమ గురించి మాట్లాడే హక్కు లేదో అనవసరంగా ప్రస్తుతంగా మీరు రైజ్ చేశారు కాబట్టి నేను చెబుతున్నాను. అట్లయితే చెప్పండి, రంగారెడ్డి జిల్లాను ఎత్తేసి అనవసరంగా మీరు ఇష్యూని ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్తారు. అది కాదు, ఒక్క మాట ఆగండి, ఒక్క నిమిషం సార్ రవి గారు, ఒక్క నిమిషం ఆగండి. పట్టిసీమ గురించి ఎవరు మాట్లాడొద్దని హక్కు మీకు లేదు. ఒక్క నిమిషం ఆగండి సార్, దయచేసి ఆగండి సార్, దయచేసి ఆగండి. పట్టిసీమ గురించి అసలు ఇక్కడ ప్రస్తావన తేవాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే పట్టిసీమ అనేది చాలా చిన్న ప్రాజెక్ట్. ఒక్క నిమిషం సార్, మ్యాటర్ ఆఫ్ 1300 crores అండి.
ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1300 crores. ఇక్కడ 3 లక్షల కోట్లు దోషేయబడుతున్నాయి. వాటి గురించి మాట్లాడండి. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం సార్ దినకర్ గారు డైవర్ట్ చేస్తే మీరు ఎందుకు ట్రాప్ లో పడాలి? మరి ఆగండి సైలెంట్ ఉండండి. మీరు ఒక్క నిమిషం అడిగినప్పుడు చెప్పండి. మీరు ఇవాళ చర్చ 2004లో చర్చ అంతా ప్రాజెక్టుల మీద మీరు పూర్తిగా దీన్ని తప్పుదో పట్టిస్తారు. జరగనండి. ఎందుకు అన్ని ప్రాజెక్టు మీద ఇక్కడ దోపిడీ జరుగుతున్న ప్రాజెక్ట్ అంజనీబాబు గురించి మాట్లాడదాం, గాలేరు నగర్ గురించి మాట్లాడదాం. ఈ చర్చలో ఏదైనా పట్టిసీమని తీసేయాలని మీరు చెప్పండి ఏదో మాట్లాడారు. నేను చెప్తా. మీరేదో పూర్తిగా వన్ సైడ్ మాట్లాడుతుంటే నేను నేను చెప్తా. భానుగారు నేను చెప్తా. ఇందులో ఈ 3 లక్షల కోట్లు లేదా మీరు రాసివ్వండి. పెట్టారు. నాకు 3 లక్షల కోట్లు పట్టిసీమ లేదా? చెప్పండి. మీరు ప్రభుత్వ ఒక్క నిమిషం సార్ దినకర్ గారు, మీరు అనవసరంగా ఇష్యూ రప్చర్ చేయకండి. ఒక్క మాట ఆగండి. మీరు ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ భానుగారు ప్రాజెక్టులు లేట్ అవడం వల్ల అంచనాలు పెరిగిపోతున్నాయి అనేది మన కాన్సెప్ట్. పట్టిసీమ వయసు ఎంతండి? ఒక నిమిషం మీరు దయచేసి మీరు అవతల వాళ్ళని కార్నర్ చేయడానికి మీరు ఆ ఇష్యూ తీసుకొస్తే తీసుకురండి. అందులో అవినీతి జరిగి ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ మీ ఎమ్మెల్సీని కొనడానికి మీ ఎమ్మెల్యేని కొనడానికి ఆ డబ్బులు తెచ్చారు, మీ ఆరోపణలు మీరు చేస్తే దయచేసి వయసు 6 నెలలు 6 నెలల వయసు కింద 15 ఏళ్ళ ప్రాజెక్ట్ కి పోలిస్తే కాంట్రాక్ట్ విధానం మీద మాట్లాడుతున్నాను. ఈపీసీ కూడా పక్కన పెట్టండి. ఈపీసీ అది అది కూడా ఈపీసీ సార్ కాంట్రాక్ట్ విధానం మీద మాట్లాడుతూ నేను మాట్లాడుతూ ఈపీసీ వల్లనే జరుగుతుంది. చెప్తున్నాను నేను. ఈపీసీ వల్లనే ఫాల్ట్ ఏముంది జరిగిందని చెప్తున్నాను నేను. ఊరికే నేను ఆగండి సార్. భానుప్రసాద్ గారు మామూలుగా చెప్పాడు. మామూలుగా ఈపీసీ గురించి చెప్తున్నారంటే ఈపీసీ ప్రాజెక్ట్ గురించి చెప్తూ జరిగిన పని అంతా ఈపీసీలోనే జరిగింది. ఈపీసీ అది కూడా ఈపీసీ దాంట్లో డిజైనింగ్ ఫాల్ట్స్ వాళ్ళే డిజైన్ చేసుకున్నారు. ఏ విధంగా డిజైన్ చేశారో మొత్తం పైపులు పగిలిపోయాయి, కొనాలు పోయాయి, పైపులు పగిలిపోయాయి. ఎవరిని విమర్శించొద్దంటే అయ్యే పని కాదు. ఒక్క మాట దయచేసి ఆగండి. భానుప్రసాద్ గారు ఈ రోజు మాకు చెప్తారండి. ఆగండి సార్, ఆగండి అందరూ ప్రజలే. ప్లీజ్ లుక్ ఎట్ మీ, డోంట్ లుక్ దట్ సైడ్ ప్లీజ్. ఆగండి 2014 మాట్లాడే రాసుకొచ్చి దినకర్ గారు నన్ను చెప్పిస్తారా మీరు? మీరు ఒక్క కాదండి ఇక్కడ మీరు మాట్లాడేటప్పుడు ఒక్క వర్డ్ మాట్లాడారు. టిఆర్ఎస్ వర్సెస్ టీడీపీ కాదు. ఒక్క నిమిషం ఆగండి సార్, నన్ను చెప్పలేవారు అసలు మీరు. విమర్శించానా? అట్లాగే ఉంది మరి. టీడీపీ గురించి కానీ టీడీపీ గురించి కానీ పట్టిసీమలో అవినీతి గురించి కానీ మాట్లాడలేదు. పట్టిసీమలో అవినీతి గురించి మాట్లాడలేదు. మీరు వాళ్ళిద్దరూ ఒకటైపోతే మేమేం చేస్తాం? ఎవరెవరు కలిపేస్తారంటే మీరేమన్నారు? పట్టిసీమ గురించి వయసుతో సంబంధం లేదు. వయసుతో 2004 కాంగ్రెస్ పార్టీలో ఉన్నారండి. 2004 కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జలయజ్ఞం తలపెట్టారు. 49 ప్రాజెక్టులు, 80,000 కోట్ల రూపాయలు అంచనా వ్యయం తలపెట్టారు. ఇప్పటికి తెలంగాణలో జలయజ్ఞంలో తీసుకున్న తెలంగాణ ప్రాజెక్టులు తీస్తే 80% నిధులు ఖర్చు అయ్యాయి. 90% పనులు అయినాయి. ఎవరి కళ్ళ గద్దలు కడతారు మీరు? రైతుల కళ్ళ గద్దలు కట్టండి. మీరు 80% నిధులు ఖర్చు పెడితే 23% ఆయకట్టుకు మాత్రం నీరందింది. 23% ఆయకట్టుకు మాత్రం నీరందింది. నేను చెప్పేది వినండి. నేను చెప్తాను. 80% నిధులు ఖర్చు అయితే లేదు, 23% ఆయకట్టుకు నీరందింది. లేదు, మీరు ఇద్దరు అయితే 80% నిధులు 40% మెక్కేసి ఉంటారు. అందుకని అయిపోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్, కలవకుర్తి పనులు
అది 93, 95, 96% పనులు అయిపోయినాయి అని రిపోర్ట్ ఈ ప్రభుత్వంలో ఇచ్చారు. మీరు చెప్పేది ఏమి పనులు కాదనేదంటే ఎట్ట కుదురుతుంది? మాట విన్నారా మీరు? నేను చెప్తున్నా ఏమన్నారు మీరు విన్నారా? ఓవరాల్ గా చెప్తున్నారు. రవి గారు, కాదండి, రెండు ప్రాజెక్టులు నేను అన్నది మా మీరు విన్నారా? మొత్తం రవి గారు, కృష్ణానది మీద దయచేసి మొదలుపెట్టిన పార్టీలు భుజాలు తడుముకోవద్దండి. అరే, పార్టీలు భుజాలు తడుముకోవద్దండి. ప్లీజ్ తెలంగాణలో మీరు జలయజ్ఞంలో నా మాట తలపెట్టిన వినారా? ప్రాజెక్టుల్లో నా మాట 80% నిధులు మీరు నేను- వినండి. నేను మీరు అసలు ఊరికే ముందు కామెంట్ వింటే అరే, మీకు నేను సమాధానం దొరుకుతుంది. రాజకీయంగా మాట్లాడటం లేదు. మీరు మీ మీదకి 2004లో రావద్దని వారి మీద అరే, రావద్దని మీరు రావద్దని వినండి. కదా, ఫ్యాక్ట్స్ ఉండాలి. ఏం ఫ్యాక్ట్స్ ఆయన అండి? ఏం మాట్లాడాడు ఈపీసీ గురించి ఇవాళ మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వం అది దగ్గర ఉన్న లెక్కల మాట్లాడకూడదా ప్రకారం కదా? ఒక్క నిమిషం ఉండండి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం జలయజ్ఞం ప్రాజెక్టుల్లో తెలంగాణలో తలపెట్టిన ప్రాజెక్టులకు సంబంధించి నిధులేమో 80% నిధులు ఖర్చు అయినాయి. వెంకటేష్ గారు, first 23% ఆయకట్టుకు మాత్రమే వెంకటేష్ గారు, నీరందింది. first మీరు చెప్పండి. 23% ఆయకట్టుకు మాత్రమే నీరందింది. ఒక్క నిమిషం స్పెసిఫిక్ గా తెలంగాణ గురించి మాట్లాడదాం. ఆంధ్ర ఓవరాల్ గా మాట్లాడదాం. ఆంధ్ర ఒకసారి చెప్పండి. ఆంధ్రాలో కూడా ఇదే ఒకసారి సమస్య చెప్పండి ఉంది. మీరు. అది కాదు. ఆంధ్రాలో కూడా ఇదే సమస్య ఒకసారి ఉంది. మీరు చెప్పండి. ఇదే సమస్య ఉంది మీరు ఆంధ్రాలో ఫస్ట్ కూడా. చెప్పండి. ఒక్క నిమిషం. ఈపీసీ విధానం మీద మాట్లాడదాం వద్దా? ఒక్క నిమిషం ఆగండి సార్. 23% భానుప్రసాద్ గారు, నీళ్ళందిని అనేది నేను ఒక్క నిమిషం మాకు సార్. అవసరం లేదా? భాను- మీరు వద్దంటే మేము మాట్లాడతాం. మాకేం అవసరం లేదు. మాకేం దయచేసి ఇక్కడ పని లేదు. డిబేట్ ఎక్కడ స్టార్ట్ అయింది? వెంకటకృష్ణ గారు ఈపీసీ మీద మాట్లాడుతున్నాం. కాదు. ఈపీసీ మీద మాట్లాడుతున్నాం. ఈపీసీ కాదండి. మీద మాట్లాడుతున్నాం. కాదండి. అడగండి. అరే, అరే, భాను గారు, మీరు మొత్తం ఏదో బుల్డోజ్ చేసేసి అక్కడ స్టార్ట్ అయింది. మీరు ఎలా డిక్లేర్ చేస్తారు? మీరు ఎక్కడ స్టార్ట్ మీరు అయిందని declare- కాదు. మీరు నేను- స్టార్ట్ అయినప్పుడు మీరు నేను లేట్ స్టార్ట్ కావచ్చు చేసిన చెప్పనివ్వండి నన్ను. నేను ఎక్కడ స్టార్ట్ చేసిన start- పాయింట్ ఈపీసీ మీద స్టార్ట్ చేశాను. మీరు అక్కడ స్టార్ట్ చేస్తే నేను స్టార్ట్ చేసినట్టు అది మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు? మరి? నాకు దాని మీద నా టైం ఇచ్చారు. టాపిక్కే నాకు దాని మీద ఒక టైం మాట ఇచ్చారు. వినండి భాను గారు, ఒక మాట వినండి. నేను తీసుకున్న టాపిక్కే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేట్ అవడం వల్ల అంచనా వ్యయాలు భారీగా పెరిగిపోతున్నాయి. 100 కోట్ల నుంచి 1000 కోట్లకు వెళ్ళింది. దీనికి కారణాలు అన్వేషించే కార్యక్రమం నాది అని నేను మొదలుపెట్టా. ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్గా ఆయన 2-3 కారణాలు చెబుతూ ఇది ఒక కాంట్రాక్ట్దే కాదు ప్రభుత్వ విధానాలని చెబుతూ ఈపీసీ మెయిన్ కాన్సెప్ట్ అని చెప్పి వారు చెప్పుకొచ్చారు. మీరు వచ్చి జాయిన్ అవుతున్నా ఈపీసీలో ఉన్న లోపాల వల్ల అని చెప్పారు. ఈయనేమో అసలు ఈపీసీలో వల్ల లోపమే లేదు, ఈపీసీ అద్భుతమైన విధానం అని వీరు మాట్లాడారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నాకు చెప్పనివ్వండి. ఒక్క నిమిషం మీరు చెప్పండి కదా, మీకు అవకాశం ఉంది, మీరు చెప్పండి, ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. ఇక్కడ తెలంగాణ గురించే మాట్లాడదామని మీరు అన్నారు. అసలు టాపిక్ మొదలైందే పోలవరం హంద్రీనివా దగ్గర. మీరు దాన్ని ఏంటో పట్టిసీమ దగ్గర తీసుకెళ్తే వారు మీ వైపు వచ్చారు. సో ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ పిలిచి ఒక్క మాట వినండి, మీరే చెప్పండి. నేను మిమ్మల్ని అందరినీ పిలిచింది ఎందుకంటే ఈ ప్రాజెక్టులు ఏవో ఒక దగ్గర లేవు. జలయజ్ఞం అనేది ఉమ్మడి రాష్ట్రంలో తలపెట్టారు. తలపెట్టినప్పుడు కొన్ని అంచనాలతో తలపెట్టితే ఇవాళ అది కొన్ని వేల లక్షల కోట్లు పెరిగిపోతూ పోతుంటే ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయి, డిజైన్లు మారిపోతున్నాయి, రకరకాల కారణాలు ఉన్నాయి ఇందులో. సో అందువల్ల మీరు ఓవరాల్గా జనరల్గా విధానాన్ని చర్చించి ఎక్కడ తప్పు జరుగుతోంది ప్రభుత్వం, మీరే అన్నారు మళ్ళీ కాంట్రాక్టర్ని తప్పు పట్టకూడదు అన్నారు. ప్రభుత్వాలు మీరే అన్నారు అందరినీ తప్పు పట్టాలి. కాంట్రాక్టర్ని మాత్రమే తప్పు పట్టకూడదు, ప్రభుత్వాన్ని తప్పు ఉంటుంది, ప్రజలది కూడా తప్పు ఉంటుంది అన్నారు. ప్రజలు ఎలా తప్పు ఉంటుంది సార్? నేను చెప్పిన ప్రజలు ఎలా తప్పు ఉంటుంది సార్? రెచ్చగొడుతున్నారని చెప్పి అంచనాలు ప్రజలని రాజకీయ నాయకులే రెచ్చగొడుతున్నారని చెప్పి. రాజకీయ నాయకులు అంటే మరి తప్పు రాజకీయ నాయకులదే కదా సార్? నేను తప్పు పడుతుంది కూడా రాజకీయ నాయకులే కదా సార్? నేనేం చెప్పాను? మీరు దాని మీద మళ్ళీ పొలిటికల్ గా ఒకటైపోయారని మాట్లాడితే ఎలా సార్? మీరు పొలిటికల్ గా ఐ రెస్పెక్ట్ యూ. నేను పొలిటికల్ గా కాదు మీకు చెప్పింది. నేను అన్నది ఏంటంటే మీరు పట్టిసీమ నేను తప్పలేదు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని మీరు అన్నారు. నేను ఆమె పట్టిసీమ వయసు ఎంత, ఈ మనం మాట్లాడుతున్న 1000 కోట్ల రూపాయల దోపిడీ ఎంత నేను మాట్లాడింది కేవలం ఈపీసీకి పరిమితమయ్యే మాట్లాడాను. డిఫెన్స్ కోసం ఒకటి తీసుకోకండి, జనరల్ గా మాట్లాడండి. ఈపీసీ ఒక విషయం, ఒక చిన్న ఇది కూడా బయటకు వెళ్ళలేదు. నేను ఒక పార్టీ విషయంలో కానీ ఒక పార్టీని బ్లేమ్ చేయడం కానీ ఏ రాజకీయ పార్టీని బ్లేమ్ చేయడం కానీ లేకపోతే ఏదో ఇది గురించి నేను మాట్లాడలేదు. ఈ ఈపీసీని అయితే దేవుడు తయారు చేయలేదు కదా సార్? ఈపీసీని ఇక్కడ నేను చెప్పేది దేవుడు తయారు చేయలేదు కదా? అంటే ఈపీసీ తయారు చేయడంలో కేవలం రాజకీయ నాయకుల పాత్రే ఉందా? ప్రభుత్వమే కదా. అక్కడ వేరే దేశాల్లో ఈపీసీ అనే దాన్ని తయారు చేసింది ఎవరండి? ఒక్క నిమిషం రవి గారు, ఈపీసీ అనే తయారు చేసింది ప్రభుత్వమే కదండి, ఏ ప్రభుత్వమే కానివ్వండి. ప్రభుత్వం అంటే కేవలం రాజకీయ నాయకులు కాదు. ప్రభుత్వం అంటే కేవలం నేను అనలేదా మాట? ప్రభుత్వం నేను అనలేదా? అక్కడ ఉన్నటువంటి నేను కూడా అదే చెప్తాను. నేను కూడా అదే చెప్పాను. ఈ రోజు ఏ రాజకీయ నాయకులు ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ ఈపీసీ అనేటువంటి విధానాన్ని ఈపీసీలో గతంలో ఎవరైతే డిపార్ట్మెంట్లో డిజైన్ చేసేవాళ్ళో మళ్ళీ ఈ రోజు అదే కాంట్రాక్టర్లకి అదే ఇంజనీర్లు డిజైన్ చేశారు. అంటే మీకు తెలిసిన వాస్తవం ప్రభుత్వాలకు తెలియదండి? తెలుసు కదా, తెలిసి ఎందుకు భరిస్తున్నారండి? దానికే వస్తుంది. చెప్తున్నానంటే ఈ రోజుకి కూడా ఈపీసీ విధానం మారటం లేదు. ఈపీసీ విధానం వచ్చిన తర్వాతనే కొంతమంది కాంట్రాక్టర్స్కే పరిమితం అయిపోయింది.
అది అవును ఈరోజు సార్. చాలా మంది దానికి మీరు లాజిక్ బాగానే చెప్తున్నారు. ఎలిజిబిలిటీ రానటువంటి మీరు పరిస్థితులు లాజిక్ ఏర్పడ్డాయి. బాగానే చెప్తున్నారు. ఈరోజు ఈపీసీ వల్లనే ఈ దోపిడీ విధానం అంతా కంటిన్యూ అవుతుందని మీరు చెప్తున్నారు, కరెక్టే. ఈ ఈ ఈ పెరిగిపోతున్న ఈ దోపిడీకి ప్రజలు ఎందుకు బలేవాలనేది నా క్వశ్చన్. ప్రభుత్వానికి తెలుసు కదా ఈపీసీ వల్ల దోపిడీ జరుగుతోంది, కుమ్మక్క అయిపోతున్నారని తెలుసు కదా. తెలిసినప్పుడు ఎందుకు మార్చుకోరు? ఎన్నాళ్ళు పడుతుంది? దశాబ్దాలు పడుతుందా ఏమైనా విధానం మార్చుకోవడానికి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒకసారి కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత ఆ రోజు ఆ కాంట్రాక్చువల్ క్లాజెస్ ప్రకారంగానే పోవాల్సి ఎక్కడ వస్తుంది. సార్? అందరినీవాలో కాంట్రాక్టర్లు వెళ్ళిపోయారు, పాత కాంట్రాక్టర్లు. కొత్త కాంట్రాక్టర్ వర్క్ ఇవ్వడానికి రేట్లు పెంచి ఇచ్చారు కానీ విధానం మార్చలేదే. ఈపీసీ విధానం మార్చలేదే. ఒకటి మీకు చెప్పేది, ఒక కాంట్రాక్ట్ని ఒక విధానం ప్రకారంగా ఇచ్చిన తర్వాత ఆ కాంట్రాక్ట్ని మధ్యలో మార్చేసి ఆ విధానాన్ని కాదు ఇంకొక విధానం ఇద్దాము అనేటువంటిది పాసిబిలిటీ ఉండదనేది నా అభిప్రాయం. కాదు, కుదరదు. నా అభిప్రాయం. సార్, ప్రభుత్వాలు చాలా మార్చేసేసారు. నా అభిప్రాయం. నేను అందుకనే ఏం చెప్తున్నాను, ప్రభుత్వాలు నేనేం చెప్తున్నాను, ప్రభుత్వాలు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. లేదు, ఇక్కడ ఒక సబ్జెక్ట్ మాట్లాడారు, ఇప్పటికి అర్ధగంట నుంచి ఆగంటతోనే అయిపోయింది. మీరేం చెప్పారు? 80% బడ్జెట్ అయిపోయింది, 23% మాత్రమే ఆయకట్టుకు నీళ్ళు అందింది. కరెక్టే, కానీ 80% బడ్జెట్ కి 95% పనులైనవి, నీళ్లు రాలేదు. నీళ్లు రావాలంటే ఇప్పుడు ఇంకో 5%, 10% పనులు పూర్తి కావాలా. వర్షం మనకి దాని మీద మీకెంత అవగాహన ఉందో మాకు కూడా లేదండి. అవగాహన లేకపోతే ఇంత కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? మీకు అవగాహన ఉంది, అన్ని తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయి. అరే అక్కడ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, చెప్తున్నారు. మీరు 23% అని ప్రజలకు చెప్తే వాళ్ళు అనుకుంటారు నీళ్ళు ఇచ్చింది 23%, పని అయింది 95%, 96%. ఆ పనులు పూర్తి చేయడానికి ఇంకొకటి ఇవాళ ఈపీసీ సబ్జెక్ట్స్కి వచ్చినప్పుడు మీరు సగం ఈపీసీలో పనిచేసి వాడు పని చేయకుండా వెళ్ళిపోయారు. ఆ పని పూర్తి చేయాలంటే ఇంకో పద్ధతిలో చేయడానికి లేదు. అది సగం వరకు అయింది, దాన్ని కంప్లీట్ చేయాలా. ఎస్కలేషన్ క్లాస్ కోసమే మొన్న గవర్నమెంట్ కూడా 500 కోట్ల రూపాయలతో ఒక జీవో ఇచ్చింది. ఇది 1 ఇయర్ తర్వాత లేట్ అయిన తర్వాత చూసి కంపల్సరీ పనులు కావాలి కాబట్టి ఇచ్చింది. దాన్ని నేను తప్పు పట్టడం లేదు, కానీ ఇవన్నీ ప్రభుత్వాలు ఆలోచించి ప్రభుత్వం ఏ రకంగా చేయాలి ఆ పని చూడాలి. ఇంకోటి ఏంటో తెలుసా, మాకు లిఫ్ట్ ఇరిగేషన్ ఒక దగ్గర 1వ, 2వ, 3వ అని పెట్టారు. అక్కడ భూమి సరిగ్గా లేకపోవటం వల్ల వీరు ఇంజనీర్ ఉన్నారు, అక్కడ పడిపోయింది. ఆ పడిపోయిందని దొనల్బాగంలో పడిపోయింది. ఎక్కడి నుంచో వేరే కంట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ని తెచ్చి అయితే మళ్ళీ పోయింది, మళ్ళీ చేశారు. దానికి ఎంత ఎక్స్కలేషన్ తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడు ఏం చేశారు? అదే సార్, ఏదో ఒక పర్టికులర్ దగ్గర సాయిల్ ప్రాబ్లం వల్లనో లేకపోతే ఇంకొకటి సాయిల్ ప్రాబ్లం. యాక్చువల్ గా ఒక సర్చ్ పూల్ డిజైన్ కాంట్రాక్టరే చేశాడు. ఒక్క నిమిషం డిజైన్ కాంట్రాక్టరే చేశాడు. డిజైన్ చేసేప్పుడే ఆ కాంట్రాక్టర్ అక్కడ ఉన్నటువంటి ఇది చెక్ చేసుకోవాలి, స్టాటా కానివ్వండి, అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నది ఏది చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కాంట్రాక్టర్దే. కానీ దాంట్లో ఏం చేసినారు, అది కొలాప్స్ అయిన తర్వాత దానికి కూడా ఎక్స్ట్రా మళ్ళీ పేమెంట్ చేశారు. దానికి ఏం చెప్తారు? మరి దానికి ఎక్స్ట్రా పేమెంట్ చేసింది. నేను ఆ రోజు పిఎస్సీ సభ్యునిగా మేము దాని మీద అబ్జెక్షన్స్ రేజ్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ వచ్చిన డబ్బులు అని చేయాలి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, పని జరగాలండి. పని ఎవరు పని జరగాలంటే జరగాలి. ఫండ్స్ కావాలి కదా, జరగాలి. ఒక ప్రాజెక్టు పూర్తయిన దానికి అక్కడ 100% వాటర్ ఇచ్చినప్పుడే 100% పూర్తయినట్టండి. ఇప్పుడు ఒక టన్నల్ ఉందండి, 40 కిలోమీటర్ టన్నల్ ఉంది, ఎస్ఎల్బిసి టన్నల్ ఉంది. 40లో 39.5 కిలోమీటర్లు కంప్లీట్ అయ్యేటప్పటికి 80% పని కంప్లీట్ అయినట్టు, పేమెంట్ కూడా అయిపోయినట్టు. అసలు నీళ్ళు 1/2 కిలోమీటర్ చేసేంత వరకు ఏం లేనట్టే కదా. దాన్ని కూడా మనం జీరో అని తీసుకోవాలి. అసలు ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేంత వరకు కూడా ప్రాజెక్ట్ యొక్క పర్సంటేజ్ ఎంత అయిందంటే 0%. ఎందుకంటే 1/2 కిలోమీటర్ చేయడానికి ఏం అవకతవకలు ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఎల్బిసి టన్నల్ ఉంది, 2 వైపుల నుంచి 2 TVMలు వస్తున్నాయి. ఒక TVM పడుకున్నది, ఒక TVM చేస్తున్నది. కానీ ఎప్పుడైతుందో తెలియదు. కాబట్టి మీరు ఓన్లీ ఎక్స్పెండిచర్ కావచ్చు 90%, 95%, కానీ రైతులకు నీళ్లు ఎన్ని ఇచ్చిన, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన దాని మీద మేము పర్సెంటేజ్ ఇంతవరకు జీరో. అది జీరో. అది జీరో. లక్ష్మీనారాయణ గారు ఇక్కడ అయిపోయిన తర్వాత రైట్
ఇప్పుడు మీరు ఎట్లా అధికారం లేదు కదా ఎందుకు ఇంకా సమర్థిస్తున్నారు? ఈక్వల్ గా ఉంది. జరిగిన పనులు అయితే రాజకీయ నాయకులు ఎంత పాత్ర ఉందో ఒకటి, ఇంకో అధికారులది అంతే పాత్ర ఉంది. అధికారులు ఉంది, కాంట్రాక్టర్లు ఇంకా ఉంది. మీరు ఇంజనీర్ గారు ఒక్క మాట వినండి. ఒక కాంట్రాక్టర్ ఎప్పుడు నేను చెప్పిందే ఎక్కువైంది. నేను చెప్పిన ఎక్స్పర్ట్లు దాని మీద చెప్పేవారండి. నేను ఎక్స్పర్ట్లు చెప్పిన దాని చెప్పేవారు. మీద మీరు డిస్కస్ చేయండి ప్లీజ్. 95% మీరు పని అయిపోయిన తర్వాత పని అంటే మీరు పని కాదు, రాలేదంటే expenditure, జీరో not work. అంటే ఎట్లా కుదురుద్ది? 95% మీరు అయిపోయిన ఒక్క ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు ప్రజలకు ప్రకాశం కాదు, జిల్లాలో కాదు, మీరు ప్రాజెక్ట్ తలపెట్టింది సార్ ఎవరు? నేను చెప్తా, ఒక్క మన ప్రాజెక్ట్ ప్రాజెక్టులు ఏంటి? ముళ్ళకమ్మ అనే ప్రాజెక్టు ప్రకాశం 150 కోట్లది 609 కోట్లు చేసి 98% కంప్లీట్ అయింది. ఒక్క ఎకరాకి నీళ్లు లేవు. మరి ఎందుకు అది అయినట్టు అది? వన్స్ రిమిట్మెంట్ అది కంప్లీట్ అయినట్టు కాదు. అది? కంప్లీట్ ఒక కావాలి కదా. అది అయినట్ట? 90% అయినట్టే ఎట్లా అంటాం దాన్ని? ఎవరు చెప్పారు అయిందని? రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ పూర్తి చేశారు. చేయాలి కదా. 150 కోట్లు ఇక్కడ 609 కోట్లు రిమిట్మెంట్ కంప్లీట్ కాదు. చిన్న డిస్కస్ చేయమనండి. ఇప్పుడు దినకర్ గారు చెప్పేది వాస్తవం కాదు. ఏదైతే దినకర్ చెప్పేది ఆ వాస్తవం కాదు. ప్రాంతంలోనే నేను ఆ ప్రాంతంలోనే నేను చెప్తున్నాను. ఆ ప్రాంతంలోనే నేను చెప్తున్నాను. 150 కోట్ల 609 టేబుల్లో తీసి ఇచ్చారు డబ్బులు. వారు మీరు టేబుల్లో డబ్బులు తీసి ముళ్ళకమ్మకు సంబంధించినంత వరకు ప్రాజెక్ట్ వైజ్ కాదండి, ప్రాజెక్ట్ వైజ్ కాదు. ప్రాజెక్ట్ గురించి చెప్తాను. ముళ్ళకమ్మ వారు చెప్పినటువంటి ప్రాజెక్ట్ విషయంలో నీళ్ళు ఇవ్వలేదంటే ఏం చేస్తాడు? ఆ ప్రాంతంలోనే అక్కడ దాన్ని కూడా ఎట్లాగా ఊరు వ్యక్తిని ఒక్క నిమిషం ఆగండి. నేను ఒక ఉదాహరణ ఏమేనండి. ఒక్క నిమిషం రాజు గారు. కనీసం ఒక్క సంవత్సరం అయినా అయితే పిల్లలు సర్లే సర్లే 10 ఏళ్ళైనా పుట్టకపోవచ్చు కదా. అది వేరే అమ్మ, అదే ఇప్పుడు అది జరుగుతున్నది అదే. అది వేరే పెళ్ళైన తర్వాత సంవత్సరానికి పిల్లలు పుడతారన్నది ఎంత వాస్తవమో పుట్టకపోవచ్చు అనేది అంతే వాస్తవం. ఒక రకాలకి నీళ్ళు పుట్టకపోవచ్చు అంతే వాస్తవం. జలయజ్ఞం ధనయజ్ఞం ఏమైంది ఎగ్జాంపుల్ అదే ప్రాజెక్ట్ మళ్ళీ అదైతే మళ్ళీ గొడవలు అవుతాయి. రైట్ రైట్ రైట్. అదే. ప్రాజెక్ట్ ఒక్క నిమిషం సార్. అంత ముందు ప్రభుత్వాలు పూర్తిగా వదిలిపెడితే గుళ్ళకమ్మ 2004 ప్రాజెక్టులో తీసుకొని ఒక్క మేము నిమిషం, మొదలు పెట్టించాం. ఒకటే నిమిషం. గుళ్ళకమ్మ ప్రాజెక్ట్కి సంబంధించి వారు చెప్పినటువంటి ఇదిలో 95%, 99% అయిపోయిన మాట వాస్తవం. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అన్ని అయిపోయినటువంటి మాట వాస్తవం. అక్కడ సబ్ కెనాల్స్ కొన్ని ఆగిపోయినవి మాత్రం వాస్తవం. కొన్ని కెనాల్స్ ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు ల్యాండ్ నేను అంటున్నది కూడా అదే. దానితో మొత్తం ఆగింది అక్కడ వాటర్ లేదు అదే డిస్ట్రిబ్యూట్ One by one మాట్లాడదాం. 3-4 ఎకరాల ల్యాండ్ కొంది వాటర్ ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల టేలెండ్కి పోవటం లేదు వాటర్. కానీ కొంతవరకు వాటర్ పోతున్నది. వాటర్ అయితే అసలు నేను అసలు ఒక ఎకరానికి అసలు నీళ్ళు లేదు. లేదు వాస్తవం. లేదు. దినకర్ ఆ ప్లీజ్ ప్రాంతంలో ప్లీజ్ ఆ ప్లీజ్ బాగా ప్లీజ్. తెలుసు ఆ ప్రాంతం. నిజమే కదా మీద ఆ ప్రాంతమే. నాకు తెలుసు ఆ బాధ ఏంటనేది నెల్లూరు ఆ ప్రాంతం మొత్తానికి రావట్లేదు. దయచేసి ఆగమన్నప్పుడు ఆగండి. ఒక మాట ఇక్కడ విషయం ఏంటంటే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. రావట్లేదు. అందరికి అవగాహన ఉంటుందిలేండి. లేదు మా సొంత ఊర్లో జరిగే కార్యక్రమాలు. మీ సొంత రైతు పక్కోడికి తెలియకూడదని ఏమన్నా రూల్ ఏమన్నా రాశారా రాజ్యాంగంలో? అంటే మాట్లాడేది ఎట్లా మారుస్తారు 98 మీ గుండకమ్మ నేను వచ్చి ప్రాజెక్ట్ మీద వార్త చేశానని నాకు తెలుసు. గుళ్ళకమ్మ పోదాం పదండి. ఒక ఎకరానికి నీళ్ళు రాలేదంటున్నారు. పోదాం పదండి. పోదాం పదండి. ఒక ఎకరానికి నీళ్ళు వస్తుందా లేదా పోదాం పదండి. ఇప్పుడు కంప్లీట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఒక్క నిమిషం ఆగండి. మాట్లాడేదానికి కూడా కొంచెం ఐఎమ్ సారీ టు సే మీరందరూ పొలిటికల్ గా మాట్లాడుకుంటే తప్పలేదు కానీ నేను political గా మాట్లాడలేదండి. మాట్లాడిన తప్పలేదు అంటున్నా. నేను expect చేస్తాను, నేను support చేస్తాను చెప్తున్నాను. కాదు కాదు మీరు మాట్లాడిన రాజకీయంగా మాట్లాడిన తప్పలేదు కానీ దిస్ ఈజ్ నాట్ ద వే అంటున్నా. Yes. దయచేసి ఒక మాట నేను ఒక మాట సార్ చెప్పిన దానికే example మీరు ఆగమన్నప్పుడు ఆగండి దయచేసి. భాను గారు మీరు అన్నది కూడా కరెక్టే కానీ ప్రాజెక్ట్ తలపెట్టింది ఎందుకు? దాని ఎండ్ గోల్ ఏంటి? పొలంలోకి నీరు రావాలి. పొలంలోకి నీరు రానప్పుడు ప్రాజెక్ట్ మీరు ఏం చేశారని కాదని అనుకుంటాం మనం. వెంకటేష్ గారు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఒకదాన్ని వదిలేయండి. అదే వాళ్ళు చెప్పిన ఓవరాల్ నేను నేను బ్రాడర్ గా ఆలోచించండి అంటే మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యు ఈజ్ నీళ్ళు కూడా బ్రాడర్ గా వస్తున్నాయి. కొంత ప్రాంతానికి రావట్లేదు అని బ్రాడ్ గా కాదు, ఆలోచించండి. maximum ఆగండి ఓకే వదిలేండి దినకర్ గారు. ప్రతి దాంట్లో మీరు ఏలు పెడతా అంటే కుదరదండి. దయచేసి ఇక్కడ లక్ష్మీనారాయణ గారు ఇక్కడ ఒకటి ప్రాజెక్టు పూర్తయిందని రైతు ఎప్పుడు అనుకుంటాడు, ప్రజలు ఎప్పుడు అనుకుంటారు అని అంటే దానికి నిర్దేశించిన ఆయకట్టులో నీరు చేరినప్పుడు. అది పోలవరమా, పట్టిసీమ, హంద్రీనేవా, లేకపోతే ఇంకొక గాలేరు నగరా, లేకపోతే ఇంకొక దానికి ఏదైనా పేరు పెట్టుకోండి, లేదా తెలంగాణ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, అది నీరు వచ్చినప్పుడు మాత్రమే అయినట్లు లెక్క. ఇక్కడ ఈపీసీ అంటారు, బీపీసీ అంటారు, ఇంకోటి ఏదో చెప్తారు, ఇంకోటి పేర్లు ఏమైనా పెట్టుకోండి. ఒక ప్రాజెక్టును తలపెట్టి కాంట్రాక్టర్కి టెండర్లో ఆ ప్రాజెక్టును కట్టబెట్టినప్పుడు ఆ కాంట్రాక్ట్ ఎలా పనిచేస్తున్నాడు, క్వాలిటీ ఎలా ఉందనేది చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇవాళ మీరు జలయజ్ఞంలో కానీ ఇంకో రకంగా తలపెట్టిన ఏ ప్రాజెక్టులోనూ తీసుకున్న కాంట్రాక్టర్ పని చేయడం లేదు. ఇది జగమెరిగిన సత్యం. సబ్ కాంట్రాక్టులు ఇవ్వడమో, కమిషన్లు తీసుకుని ఇంకో కంపెనీకి ఇవ్వడమో, ఇది కదా బ్యాక్ ఎండ్లో తెర వెనుక జరుగుతున్న కార్యక్రమం. ఇది ప్రభుత్వానికి తెలియదా? తెలుసు.
ప్రజలకు తెలియదా? తెలుసు. ఇక్కడున్న భానుప్రసాద్ గారికి తెలియదా? తెలుసు. దినకర్ గారికి తెలియదా? తెలుసు. అందరికీ, ఇక్కడున్న అందరికీ తెలుసు. జరుగుతున్న దందా, ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఒక దందాగా చెప్పుకోవచ్చు మనం. ఇది ఒక మాఫియాగా మారిపోతుంది మెల్లమెల్లగా. సో ఇది మాట్లాడుకోకుండా మనం ఎటు వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు. ఈ దందాన్ని అడ్డుకోవాల్సిన ప్రభుత్వాలు ఎందుకు అడ్డుకోవడం లేదు? దీనివల్లనే ఆలస్యం అవుతున్నాయి. ఈ దందాలో భాగంగానే ప్రాజెక్టుల కాల పరిమితి సాగదీయబడుతూ నిధులు దోచేయబడుతున్నాయి అనేది ఒక అబ్జర్వేషన్. What do you say? ప్రాజెక్టుల నిర్మాణం అనేది ప్రజలకు జీవన్మరణ సమస్య. రెండు తెలుగు రాష్ట్రాలలో, ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినటువంటి అనేక ప్రాజెక్టులు అరాకొర నిర్మాణం జరిగాయి. రవి గారు చెప్పినట్టుగా 70% 80% రిజర్వాయర్ల నిర్మాణం, ప్రధాన కాలువల నిర్మాణం మాత్రమే జరిగింది. కానీ పంట కాలువల వ్యవస్థ పైన ధ్యాస పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అది తెలుగు గంగ కావచ్చు, హంద్రీనేవా కావచ్చు, లేకపోతే ఎస్ఆర్బీసీ కావచ్చు, ఇటు మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, దేవతలు కావచ్చు, ఏవైనా సరే పంట కాలువల వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మించి పొలాలకు నీళ్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఏ ప్రాజెక్టు కింద లేవు. అది ముందు మనం గుర్తించాలి. రెండవది, ఈపీసీ లోపభూయిష్టమైందని పదే పదే చెప్పుకోవడం, విమర్శలు రావడం ఇవాళ తెలుసు. దాన్ని రివ్యూ చేయాలి, దాన్ని సరిదిద్దుకోవాలనేటువంటి ఆలోచన ప్రభుత్వాల్లో పూర్తిగా లోపించింది. మూడవది, ప్రాజెక్టుల నిర్మాణంలో వెచ్చిస్తున్నటువంటి డబ్బులు ప్రజాధనం ఆలోచన చిత్తశుద్ధి ప్రభుత్వాల్లో లోపించిందంటే అది లోపభూయిష్టంగా ఉంటేనే కదా పబ్బం గడిచేది. దాన్ని ఎందుకు మారుస్తారు? దాన్ని ఎందుకు బాగు చేస్తారు? ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మాణం చేస్తున్నటువంటి ప్రాజెక్టుల్లో అవినీతిని రాజకీయాలకు అతీతమైన సమస్యగా చూడాలి. కానీ అలాగే ఒక ప్రాజెక్టు టేకప్ చేస్తే 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు జరిగిపోతుంటే వందలు 10,000 కోట్లు అయిపోతుంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా పూర్తి చేస్తాం? ఎప్పుడు రైతుకు నీరిస్తాం? ఒకవైపున రైతు నీళ్లు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు, వ్యవసాయం అటకెక్కుతున్నది. నీళ్లు లేకనే ఇవాళ రాయలసీమలో కానీ లేదా ప్రకాశంలో కానీ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కానీ ఈరోజు రైతు వ్యవసాయం చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఆ నీటిని హక్కుగా రైతుకి ఇచ్చేటువంటి పరిస్థితి ఏనాడు వస్తుంది? ఈ ప్రాజెక్టుల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన ఎప్పుడు పూర్తి చేస్తాం అనేటువంటిది. ఈరోజు పెండింగ్ ప్రాజెక్టులు, పెండింగ్ ఎక్కడ పనులు ఉన్నాయితే అందరినివా ఒక ఉదాహరణ తీసుకోండి. ఈరోజు 20 కోట్ల రూపాయల 3వ ప్యాకేజీలో ఉన్నటువంటి 20 కోట్ల పనులు మిగిలిపోతే ఆ 20 కోట్ల దాన్ని 100 కోట్లకు ఒక్క సంవత్సరంలో 2 ఏళ్లలో ఎలా పెరుగుతాయండి? ఆ పాత కాంట్రాక్టర్ని ముక్కు నేలకు రాయించి పనులు చేయించనన్నా చేయించాలి, లేదా 10% 15% పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ద్రవ్యోల్బణం 100%, 200%, 400% పెరిగిపోవడం లేదు కదా. అవును. మరి ఈ రోజు బాబురావు గారు ఇక్కడ ఏ ప్రాజెక్టులు వ్యయాలైతే పెరిగిపోతున్నాయో, లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. బాబురావు గారు, ఏ ప్రాజెక్టులు అంచనా వ్యయాలైతే 3 రెట్లు 4 రెట్లు పెరుగుతున్నాయో నాకు తెలిసి ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఇంజనీర్ల జీతభత్యాలు కానీ, అక్కడ పనిచేస్తున్న లేబర్ జీతభత్యాలు కానీ, లేకపోతే దాన్ని ఏమంటారు తవ్వేదాన్ని కాదు సార్, మిషన్ జేసీబీ సంథింగ్ పొక్లైనర్ జేసీబీ ఏదైనా పేరు, వాటి డ్రైవర్లు టెక్నీషియన్ల జీతభత్యాలు, వాళ్ళ జీతభత్యాలు కూడా ఇంత పెరిగి ఉండవండి. అయితే కందిపప్పు రేటు పెరుగుతోంది, లేకపోతే ప్రాజెక్టుల అంచనాలు పెరుగుతున్నాయి. ఇవి మనం చూస్తున్నది. అందువల్ల అసలు దోపిడీ కానీ, ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతున్న తీరు కానీ, లేదా ప్రభుత్వాలు ప్రధానమైన దృష్టి పెడుతున్న వ్యవహారం కానీ ప్రాజెక్టుల మీదనే ఉన్నది. సో మీరు కానీ ఇతర పార్టీలు కానీ ప్రతిపక్షాలు కానీ దృష్టి పెట్టాల్సింది ఇక్కడేనేమో అనిపిస్తుంది. అవునా కాదా? అవునండి. ఇప్పుడు ఒకటండి, ధరలు పెరిగినాయి కాబట్టి అంగన్వాడీ కార్మికులకి జీతాలు పెంచడానికో, కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు పెంచడానికో దానికి మాత్రం ప్రభుత్వం పూనుకోట్ల. కానీ ధరలు పెరిగినాయి కాబట్టి కాంట్రాక్టర్లకు మాత్రం అంచనా వ్యయం పెరగడంలో మంత్రివర్గమే జోక్యం చేసుకుంటా ఉంది. మరి వీళ్ళకి ఇక్కడ అంచనా వ్యయం పెరిగింది, ఉద్యోగులకు అంచనా వ్యయం పెరగలేదా? లేదు, చిన్న వాళ్ళకి అంచనా వ్యయం పెరగలేదా? కాబట్టి ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టర్లకు కట్టబెట్టే విధంగా ప్రభుత్వాల విధానాలు ఉంటున్నాయి, మొట్టమొదటిది. రెండవది, ప్రభుత్వానికి ఉన్న నిధులు తక్కువైనప్పుడు అన్ని ప్రాజెక్టుల మీద ఒకేసారి ఎందుకు ఖర్చు పెట్టాలి? అది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వాలు ఉన్నటువంటి 90% తోటపల్లి ప్రాజెక్టు ఖచ్చితంగా తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఒక 200 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఉత్తరాంధ్రలో ప్రాజెక్టు నీళ్లు వస్తాయి. దాని మీద కేటాయించకుండా
వేల కోట్ల రూపాయలు కొత్త టెండర్ పిలవటం దేనికి? ఇది ఖచ్చితంగా చెప్పాలంటే ప్రభుత్వాల్లో ఉన్న ప్రజాప్రతినిధుల అవినీతి కోసమే ఈ ప్రాజెక్టులకి ఈ రకంగా ఇష్టారాజ్యంగా చేస్తున్నారు తప్ప నీళ్ళు ఇవ్వాలని వాళ్ళకి దృష్టి మాత్రం కనపట్లేదు. దీనికి ఈపీసీ విధానం సాంకేతిక కారణాలు ఉండొచ్చు, కానీ సాంకేతిక కారణాల కంటే కూడా ముఖ్యమైన విషయం పాలకుల చిత్తశుద్ధిలో ఉన్నటువంటి తేడా ఉంది. ఏ విధానం పెట్టినా పరిపాలించేది వీళ్ళే, నడిపేది అధికారులే. ఇక్కడ వీళ్ళ చిత్తశుద్ధిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. పారదర్శకమైన విధానంలో మార్పు రావాలి. చిన్న చిన్న సాంకేతిక కారణాలు ఉన్నాయి. ఈ రోజుకైనా ప్రభుత్వం ఈ సాగునీటి విషయంలో చిత్తశుద్ధి కనపట్లేదు. ప్రాజెక్టు తలపెట్టడాన్ని ఎవరు తప్పుపట్టట్లే, అది అవసరం. అయితే అసలు మనకున్న స్తోమత ఎంత, మనం ఎంత వెచ్చించగలము, ఎన్ని ప్రాజెక్టులు చేపడితే మనం 1 year 2 year 3 year ఈ కాల పరిమితిలో పూర్తి చేయగలం, ఇది ఒక అంచనా లేకుండా ప్రకటించేయడం, ఒక 10,000 కోట్ల దానికి 100 కోట్లు అక్కడ పడేయడం, మళ్ళీ అది 6 నెలలు అయ్యేసరికి 100 కోట్లు ఎక్కడ పోయినాయో తెలియదు, జీతభత్యాలు కూడా రావు, అందులో పనిచేసే వాళ్ళకి జీతభత్యాలు కూడా రావు. ఈ రకంగా ఒక అంచనా లేకుండా డబ్బులు లేకుండా తలపెట్టే కార్యక్రమం ఒకటి. రెండోది సాగదీత. ప్రాజెక్టులు సాగదీయడం వల్ల కార్యక్రమాలు ఈ అంచనాలు పెరిగిపోతున్నాయి, క్లియర్ కనపడుతుంది. సరే, మీరు అన్నట్టు ఈపీసీ లోపభూయిష్టమైన విధానం వల్ల కూడా కొంత జరుగుతుండొచ్చు, కానీ టైం బౌండ్గా పెట్టుకొని పూర్తి చేస్తే ఈ దుర్వినియోగం ఆగుతుందనేది మాత్రం వాస్తవమా కాదా? టైం బౌండ్గా పెట్టుకోవడానికి దీంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంతర్రాష్ట్రీయ వ్యవహారాలు కావచ్చు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్లియరెన్సెస్ విషయంలో కావచ్చు, కేంద్రానికి సంబంధించినటువంటి క్లియరెన్సెస్ కావచ్చు, రకరకాలైనటువంటి ఇది యాక్చువల్గా ఏంటంటే కేంద్రానికి రాష్ట్రానికి కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఒక డివిజన్ ఆఫ్ ఇదిని కూడా కొంతవరకు కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి మాట. దాంతోపాటు యాక్చువల్గా వారు బాబురావు చెప్పినటువంటి ఇదిలో పాయింట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా కానివ్వండి వారికి ఒక సమగ్రమైనటువంటి ప్లాన్ ఉండాలి. మన బడ్జెట్ ఎంత, మన రెవెన్యూస్ ఎంత, నేను అనేది ఏంటంటే ఒక 20 ఏళ్ళు 20 years నెక్స్ట్ 20 years లోపల మనం ఏ ప్రాజెక్ట్స్ని ఏ విధంగా చేసుకుందాం, ఒక ప్లానింగ్తో ప్రకారంగా ఒక్కొక్కటి మనం కంప్లీట్ చేసుకునేటువంటి ఇదిలో కానివ్వండి మనకు ఉన్నటువంటి వనరులు నెక్స్ట్ 20 yearsలో మనకి ఎంత బడ్జెటరీ ఎలొకేషన్స్ జరగబోతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకునేటువంటి విధంగా ఉండాలి. మొత్తం ప్లాన్ లేకుండా, ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ లేకుండా ఎక్కడికక్కడ మనం దాన్ని ఇప్పుడైతే ఇది స్టార్ట్ చేద్దాం అనేటువంటి ఇదిలో ఉంటే అది డెఫినెట్గా ఇది ఉంటుంది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత డెఫినెట్గా దాని మీద దృష్టి పెట్టారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దృష్టి పెట్టి ఏంటంటే ఈరోజు దాని కొరకే రైడార్ సర్వే చేసి మొత్తం అసలు ఏ ప్రాజెక్ట్స్ని ఎక్కడి నుంచి కనెక్టివిటీ చేసే అవకాశం ఉంది, అవసరమైతే కొద్ది రోజులు దాని మీద ఒక ప్రయత్నం. నిజంగానే ఇంత రేట్లు పెరిగాయా? వీళ్ళు ఈ రేంజ్లో 200 కోట్లు దాన్ని 600 కోట్లకు పెంచడం, 16,000 దాన్ని 32,000 కోట్లు పెంచడం. సరే, అందులో కొంత ఈ ఆర్ఆర్ ప్యాకేజీ పార్ట్ కూడా ఉండొచ్చు, నేను దానికి కాదనట్లేదు. కానీ మరి ఈ రేంజ్లో రేట్లు పెరిగా, ఒక లేబర్ రేట్ అని, సిమెంట్ రేట్ అని, మెషినరీ రేట్ అని చాలా చెప్తుంటారు కదా, అంత రేంజ్లో రేట్లు పెరిగాయి. ఇంత రేంజ్లో పెంచుకోవడానికి ఎస్టిమేషన్స్ ఈ పర్టికులర్ పాయింట్లో రాజకీయ నాయకుడుగా పక్కకి జరిగి ఒక ఆడిటర్గా చెప్తాను. ముందు అసలు ఇప్పుడు మెయిన్ ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానిలోనే ఉన్న లోపాలు ఉన్నాయా, దానివల్లే ఇవి జరుగుతున్నాయా అనేది ఒక పాయింట్. దానివల్లే ఈ కాస్ట్ అబ్నార్మల్గా పెంచుకొని ఎవరైనా బెనిఫిట్ పొందుతున్నారని ఒక అంశము. రెండో అంశము, విధానాన్ని మార్చడానికి కుదరనప్పుడు ప్రాపర్ ఇంటర్నల్ కంట్రోల్స్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చాలా స్ట్రాంగ్గా అవసరము ఇవాళ ఉన్న పరిస్థితులు. ఎందుకంటే ప్రజలు కూడా హర్షించే పరిస్థితుల్లో జరిగేటటువంటి వ్యయం ఏదైతే జరుగుతుందో, ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు ఆ ప్రాజెక్టు డిజైన్కి అయ్యేటటువంటి సమయం ఇతర కంటింజెన్సీస్ కూడా తీసుకొని ప్రాజెక్టు వ్యయాన్ని ఎస్టిమేషన్ వేయాల్సినటువంటి అవసరమైంది. భానుప్రసాద్ గారు ఇందాక చెప్పిన దానిలో చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ అనేది ఫస్ట్ చేయాలి, అది లాస్ట్ అవుతుంది. అనుమతులు, ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ అసలు ల్యాండ్ అక్విజిషన్ దగ్గరే కాస్ట్. ఇప్పుడు ఇది వరకు ల్యాండ్ అక్విజిషన్ కి ఇప్పుడు చూసారా కొత్త యాక్ట్ ప్రకారం చెల్లించాలి. డ్యామ్ కట్టేటప్పుడు ల్యాండ్ అక్విజిషన్ గుర్తొస్తుంది. అందుకని ఒక ఆర్డర్, ఈ పని అయిన తర్వాత నెక్స్ట్ వర్క్ చేయాలి అనేటటువంటి ఒక ఫ్లో చార్ట్ ప్రకారమే వర్క్ చేయాలి, కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. రైట్ సాంప్రసాద్ రెడ్డి గారు, దీని నుంచి బయటపడాలంటే బ్రీఫ్ గా సూటిగా మీరు ఇచ్చే సలహా ఏంటంటే టోటల్గా సిస్టానికి ఒకసారి కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రోగ్రెస్ అయితే లేదు టనల్ విషయంలో, ఎందుకైతే లేదు, నత్తనడక నడుస్తున్నది అని అడిగారు ప్రతిపక్ష సభ్యులు. మనం అందులో పెట్టిందే నత్తని కాబట్టి ఆ నత్తనడకనే నడుస్తుంది. అది ఆ టీబీఎం టనల్ బోరింగ్ మెషిన్ అనేది నత్తనడక నడుస్తున్నది, అది పెట్టిందే నత్తనడక, దాని స్వభావం. కాబట్టి ఈ సిస్టమ్ కూడా అదే ఉందన్నమాట. ఈ ఈపీసీ సిస్టంలో చూడండి,
కాంట్రాక్టర్ అంటే ఉండండి, మీరే చెప్పండి ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే కాంట్రాక్టర్ వచ్చినాక సగం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అక్కడ మనం పెట్టింది నత్త అనే విషయం తెలుస్తుంది మనకి. అంటే చూడండి, అంటే ఇంజనీర్లు వీళ్ళే ఉంటారు, నాయకులు వీళ్ళే ఉంటారు, ప్రభుత్వాలు వీళ్ళే ఉంటారు, పార్టీలు వీళ్ళే ఉంటారు. కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి సగం డబ్బులు దోచేసిన తర్వాత అక్కడ దోచేయడం కాదు సార్, అప్పుడు అక్కడ మనకు నత్త ఉందని గుర్తొస్తుంది. అంటే దానికి టీబీఎం యొక్క మనం ఫస్ట్ టైం ఇన్ ఇండియా టీబీఎం తో చేయడం అనేది మనకు ఉన్నటువంటి సమాచార ప్రకారంగా ఉన్నది, కానీ అది నడుస్తుంది. అయితే నేనేమంటాను, ఈ సిస్టంలో ఫస్ట్ థింగ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఫస్ట్ చేయవలసినటువంటిది సర్వేలు, ల్యాండ్ ఎక్విజిషన్, సర్వే కానించి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా మొత్తం సర్వే చేసి ఈయన కాంట్రాక్టరే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి, ఈయన సర్వే చేసి. కాబట్టి ఇతనికి అక్కడికి పోయినప్పుడు ఏం లేదు, క్షేత్రంలో ప్రాజెక్టుల పేరుతో దుర్వినియోగం ఎలా జరుగుతోంది అనే దాని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి చూద్దాం వాట్సాప్ రియాక్షన్స్ లో. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల అంచనా వ్యయము చాలా అన్యాయంగా జరుగుతుంది. ఇది ఏ విధంగా సమర్థనీయము కాదు. ఎందుకంటే గడిచిన ప్రభుత్వాలు ఈ విధంగా పెంచడం వల్ల మాది జలయజ్ఞం కాదు దళయజ్ఞం ధనయజ్ఞము అని చెప్పేటువంటి ప్రచారం చేసేసి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి 2 ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వము ఈరోజు పోలవరం ప్రాజెక్టుని 14,000 కోట్ల రూపాయల నుంచి 33,000 కోట్ల రూపాయలకు పేపర్లు మార్చేసి తన అనుగమితులకు శిష్యులకి అయినటువంటి రాయపాటి సాంబశివరావు ట్రాన్స్కోకి ఇప్పించడము ఏమాత్రము ధర్మం కాదు. నీతి ప్రాజెక్టులు ఇప్పుడు చాలా చాలా అవసరము. అవినీతి జరగకుండా చూసి ఎంత మేరకు పెంచవలసినా, ఎంత మేరకు పెంచినా పెంచవలసిన ఉన్నా భరించవలసిందే. తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులు యొక్క వ్యయం ప్రతిసారి అంచనాలను మించుతున్నాయని చెప్పి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా ఒక ఆదాయ వనరుగానే చూస్తున్నారు. ఎలక్షన్లో ఖర్చు పెట్టినటువంటి కోట్లాది రూపాయలని ఈ మార్గం ద్వారా సంపాదించడానికి పార్టీలు ప్రజాధనాన్ని లూటీ చేయడానికి ఒక మార్గంగా చూస్తున్నాయని చెప్పి అనుకుంటా ఉన్నాం. రైట్, అది ప్రజల అభిప్రాయం. రవి గారు అండ్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు, దినకర్ గారు, భానుప్రసాద్ గారు అండ్ లక్ష్మణ్ గారు అండ్ బాబురావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ డిబేట్ నెంబర్ 1లో ప్రాజెక్టుల మీద చర్చలో పాల్గొన్నందుకు. అయితే రాహుల్ గాంధీ పనికిరాడు రాజకీయాలకు అని ఇందిరాగాంధీ గారు ముందే ఊహించారా? చనిపోవడానికి 2 రోజుల ముందు ప్రియాంక గాంధీయే నా వారసురాలు, ఆమెను ఈ దేశం ఎప్పటికైనా ఆమెనే నా వారసులుగా గుర్తిస్తుంది, ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు నన్ను మర్చిపోతారు ఈ దేశ ప్రజలు అని ఇందిరాగాంధీ ముందుగానే ఊహించారు అని అంటే ఇవాళ దేశ రాజకీయాల్లో అదే మార్పు జరగబోతోందా? ఎంఎల్ ఫోతేదార్ రాసిన పుస్తకం ఈరోజు రిలీజ్ అయింది. ఆ పుస్తకంలో ఏముంది, ఇందిరాగాంధీ ఫోతేదార్తో ఏం చెప్పారు, చెప్పినప్పుడు సోనియా గాంధీ ఎలా రియాక్ట్ అయ్యారు, రాజీవ్ గాంధీ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది డిబేట్ నెంబర్ 2లో చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత.